శ్రీ గురుభ్యో నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారికి, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, ఇవాళ భారతావనిలో ఒక సనాతన ధర్మానికి చిరునామా, ఆర్ష సంస్కృతికి ఆలవాలం, శతాబ్దాలుగా సంస్కార సమాజం, వైదిక ఆర్ష సంస్కృతిని ఈ సమాజానికి అందిస్తూ ఇవాళ భారతదేశమంతా ఎందరో మహాత్ములు, ఆధ్యాత్మిక ధార్మికవేత్తలందరికీ అత్యంత పూజనీయ స్థానంగా వెలుగొందుతున్నటువంటి పీఠం దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం. ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన ఈ ఉత్కృష్ట ఆమ్నాయ పీఠంలో సురేశ్వరాచార్యులు ప్రథమ గురువు నుంచి ఈనాటి జగద్గురు శ్రీచరణుల దాకా కూడా తపస్సు, అనుష్ఠానం, ప్రపంచమంతటికి కూడా సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపజేసే ఒక ధర్మ ప్రచారం, ధర్మ ప్రసారాన్ని అందిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి పీఠం ఈ శృంగేరి శారదా పీఠం. రాష్ట్రపతి నుంచి సామాన్యుడి దాకా ఒకే విధమైనటువంటి శిష్య వాత్సల్యాన్ని, వారికి ఒక అత్యంత ఆదరణను, వాత్సల్యాన్ని చూపించే ఏకైక పీఠం ఈ జగద్గురు పీఠం. అలాంటి పీఠంలో ప్రస్తుత పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సువర్ణ భారతి మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారు వారి ప్రత్యక్ష నిర్వహణలో ఎన్నో వైదిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, క్రతువులు, విశేషమైనటువంటి వైదిక సభలు, శాస్త్ర సభలు, శ్రౌత సభలు, ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా సాహిత్య కార్యక్రమాలు కూడా ఇక్కడ ఈ సందర్భంగా జరుగుతున్నాయి. ఈ సువర్ణ భారతి ఉత్సవాలకు అంకురార్పణంగానే ఇక్కడ శంకరగిరి అనేటువంటి చోట ఒక రాతితో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల విగ్రహావిష్కరణతో ఆరంభమైన ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఈ వైభవం మొత్తానికి కారణమైన, ఇందుకు దగ్గరుండి అన్ని విధాల ఈ సనాతన ధర్మాన్ని ఈ సమాజానికి అందించడంలో విశేషమైనటువంటి కృషి చేస్తున్న ఈ పీఠం యొక్క జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారిని ఈ పీఠం యొక్క వైశిష్ట్యంతో పాటుగా ఈ సువర్ణ భారతి మహోత్సవాల విశేషాలు తెలియజేయడం కోసం ప్రత్యేకంగా వారితో సంభాషించాలని ఆయన ప్రార్థించగా వారు ఎంతో అవ్యాజమైన వాత్సల్యంతో అంగీకరించారు. వారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, గురుగారు, ఈ సనాతన ధర్మం మనదంతా కూడా సనాతన ధర్మం అని అందరము అన్ని విధాలు అనుకుంటుంటాం. సనాతన ధర్మానికి నెలవుగా మన శృంగేరి శారదా పీఠం మా తాత ముత్తాతల నుంచి ఇప్పటిదాకా అందరూ కూడా ఇంట్లో గురువుల ఫోటోలతోనే మేము ఎప్పుడు ఈ సనాతన ధర్మానికి చిరునామాగా మేమంతా భావిస్తాం. మొదట సనాతన ధర్మం అంటే అసలు ఏంటి, సనాతన ధర్మాన్ని మనం ఎలా నిర్వచించుకోవాలో గురువులను తెలుసుకోవాలి. సనాతన ధర్మం అనేది ఒక గొప్ప ధర్మం. ఈ ధర్మానికి సనాతన ధర్మము అనేటటువంటి పేరుంది. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఒకటి సనాతనం అనే పదం ఒకటి, ధర్మము అనే పదం ఒకటి. అలాగే ఇంకా కొంచెం విస్తారంగా చెప్పేటదే సనాతన వైదిక ధర్మము అని కూడా అంటాం. సనాతనం, వైదికం, ధర్మం అని 3 పదాలు ఉన్నాయి. ఈ 3 పదాలని మనం సరిగ్గా విచారించి చూస్తే ఇవి కేవలం ఈ ధర్మానికి ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి ఈ పేరు పెట్టారు అని మాత్రం కాకుండా దీని యొక్క ఉత్కృష్టతని మనకి చెబుతాయి ఈ 3 పదాలు. మొట్టమొదటి ఇప్పుడు ధర్మము అనేటటువంటి పదం ఏదైతే ఉందో దాని యొక్క అర్థం ఏమిటి?
అనంటే ఈ ప్రపంచాన్ని ధరించినటువంటిది. ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో ఇది తన మీద ఈ ప్రపంచాన్ని ధరించింది. ఇది మనకు ఎలా తెలుస్తుంది అనంటే దీన్నే మనకి వేదం చెబుతూ ఉన్నది, మహానారాయణ ఉపనిషత్తు చెబుతూ ఉన్నది, ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ అని మనకి ఆ ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. కాబట్టి ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ, సమస్త విశ్వానికి ధర్మమే ఆధారము అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఆధారభూతమైనటువంటి ధర్మము అని దీని యొక్క అర్థం. అలాగే వైదిక ధర్మము అని అంటున్నాం. వైదిక అనే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నాము అనంటే ఈ లోకంలో ఏ విషయమైనా కూడా దానికి ఒక ప్రమాణం ఉండాలి. ఏమైనా కూడా దీనికి ఏమిటి ప్రమాణం, మొట్టమొదట మనం అడిగేటటువంటి ప్రశ్న దీనికి ఏమిటి ప్రమాణం. మీకు ఎవరో ఒక మనిషి వచ్చి ఏదో ఒక విషయం చెప్పాడు, వెంటనే మీరు ఏం చేస్తారు, ఇది నీకు ఎవరు చెప్పారు, నీకు ఎలా తెలిసింది అని అడుగుతాం. ఎవరినైనా అంతే. నాకు ఫలానా వాడు చెప్పారు అని, అథవా నేనే చూశాను అని వాడు చెప్తాడు. అప్పుడు వాడు చెప్పినటువంటి సరైనటువంటి ప్రమాణాన్ని బట్టే వాడు చెప్పాడు అని కనుక తీర్మానం అయితే అప్పుడు మనం వాడు చెప్పింది సరి అని నమ్ముతాం, నిజము అని చెప్పి తీర్మానం చేస్తాం. ఒకవేళ వాడికి ఎవరో దారిని పోయేవాడు ఎవడో దాని ఎవడో చెప్పాడు అని అంటే అయితే వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మనం వదిలేస్తాం. ఎందుకంటే అదేం ప్రమాణం కాదు కాబట్టి దాన్ని వదిలేస్తాం. కాబట్టి ఏ వస్తువైనా కూడా ఒక ప్రమాణంతో తీర్మానించబడాలి. అందుకే శాస్త్రంలోనూ ఒక మాట చెప్తారు, మానాధీన మేయ సిద్ధి అని ఒక మాటని చెప్తారు. మేయం అంటే పదార్థం అని. దాని యొక్క సిద్ధి ఎప్పుడవుతుంది అని అంటే మానంతో అవుతుంది. మానం అంటే ప్రమాణం అని అర్థం. కాబట్టి ఈ ధర్మం మన ఇంత గొప్ప ధర్మం, మాది ఇంత చాలా గొప్ప ధర్మం అని మనం చెప్పుకుంటున్నాం కదా, మరి ఇంత గొప్ప ధర్మానికి ప్రమాణం ఏమిటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది కదా. ఆ ప్రశ్న వచ్చినప్పుడు దానికి మనం ఒక ప్రమాణం కూడా చూపించాలి. ఏమిటి ఆ ప్రమాణం అంటే అదే వేదం. వేదమే దీనికి ప్రమాణం. కాబట్టి ఇటువంటి వేదం అనేటటువంటి ప్రమాణంలో ప్రమాణం ద్వారా ప్రతిపాదించబడినటువంటి ధర్మం ఈ ధర్మం. కాబట్టి వైదికం అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు. కాబట్టి అక్కడికి ఏమైంది, ధర్మం అనే పదం ఏం చెబుతోంది, ఈ ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది ఇది అని ఈ పదం చెప్తోంది. వైదికం అనేటటువంటి పదం దీనికి ఏమిటి ప్రమాణం అనే దాన్ని చూపిస్తోంది. ఇక సనాతనం అనేటటువంటి పదం ఉంది. ఈ సనాతన పదం ఏం చేస్తోంది అనంటే దీనికి ఏ విధమైనటువంటి కాల పరిచ్ఛేదం లేదు అని చూపిస్తోంది. కాల పరిచ్ఛేదం అంటే ఏమిటి అనంటే దాని యొక్క పరిమాణం ఇంత అనంటే ఇది ఇంతే ఉండేది అని చెప్పగలిగితే దాన్ని పరిచ్ఛేదం చేసినట్టు, కొలిచినట్లు. దీన్ని కొలవడానికి కుదరదు. అంటే ఇంతకాలం మాత్రమే ఇది ఉంటుంది అని చెప్పడం కుదరదు, అథవా ఇంతకాలం నుంచి మాత్రమే ఇది ఉన్నది అని చెప్పడం కుదరదు. ఇది అనాది కాలంగా వచ్చింది. ఇది శాశ్వతమైనటువంటి ధర్మం. ఇక్కడ అనాది పదం అనాది కాలంగా వచ్చేది, మా ధర్మం అనాది కాలంగా వచ్చిందని మనం చెప్తున్నాం. కానీ ఆ అనాది కాలంగా ఈ ధర్మం వచ్చింది అని చెప్పేటప్పుడు ఆ అనాది అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది యద్యపి అక్కడ 3 అక్షరాల పదం అది, కానీ దాని యొక్క బరువు చాలా ఉంది. దాని యొక్క అర్థం చాలా గంభీరమైనటువంటిది. అది మనకి తెలియాలంటే మనం సామాన్యంగా ఒకసారి జ్యోతిష్ శాస్త్రంలో అథవా మన పురాణాల్లోనూ చెప్పినటువంటి ఆ కాల గణనని సామాన్యంగా సంక్షేపంగా ఒకసారి కనుక మనం చూస్తే దాని యొక్క గొప్పతనం అనేది, మనం అనాది అనే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నాం, ఊరికే నోటిమాటగా అనాది అని అనట్లేదు అనేది మనకు తెలిసి వస్తుంది. ఇప్పుడు శాస్త్రంలో ఇప్పుడు మన కలియుగం ఇదంతా కూడా, పైగా ఈ విషయాలన్నీ కూడా ఎక్కడో లేవు. రోజు మనం సంకల్పం చేస్తాం కదా, ఏదైనా అందరూ సంధ్యావందనం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు సంకల్పం చేస్తారు కదా. దాంట్లో ఏం చెప్తారు, మొట్టమొదట అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే భారతవర్షే భరతఖండే అంతా చెప్తున్నాం కదా. ఈ అన్ని పదాల్లో ఆ కాలం అనేది వచ్చేసింది. బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే, ఏమిటి పదాలకంతా ఏమిటి అర్థం ఎవరైనా ఆలోచించారా? శ్వేతవరాహ కల్పే అంటే ఏమిటి, వైవస్వత మన్వంతరం అంటే ఏమిటి, అదేమిటి మన్వంతరం అంటే ఏమిటి, కలియుగం అంటే ఏమిటి, ప్రథమ పాదం అంటే ఏమిటి, ఈ అన్ని పదాలను కనుక మనం సరిగ్గా విచారణ చేస్తే ఆ పదాలకు ఏమిటి అర్థం అనే దాన్ని కనుక మనం సరిగ్గా ఆలోచిస్తే దాంట్లో ఈ అర్థం అంతా వస్తుంది. ఇక్కడ మనం కలియుగం అంటున్నాం, అంతా కలియుగంలో ఉన్నామని చెప్తున్నాం కదా. ఈ కలియుగం యొక్క కాలం ఎంత, 4,32,000 సంవత్సరాలు. ఇంతకాలాన్ని కలియుగం అని అంటారు. అప్పుడు ఒకసారి కలియుగం మొత్తం గడవాలి అంటే 4,32,000 సంవత్సరాలు గడవాలి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే దీని వెనకది ద్వాపరయుగం ఎంత పెద్దది అని అంటే ఈ 4,32,000 సంవత్సరాలు ఇంకో 4,32,000 సంవత్సరాలు కలిపితే అది ద్వాపరయుగం. దానికి ఇంకో 4,32,000 సంవత్సరాలు కలిపితే త్రేతాయుగం. దానికి ఇంకో 4,32,000 సంవత్సరాలు కలిపితే అది కృతయుగం. ఇవన్నీ కూడా అన్ని యుగాల్ని కలుపుకుంటే వాటి యొక్క కాలం దాదాపుగా 43 లక్షల చిల్లర వస్తుంది. దీనంతటినీ కలిపి ఒక మహాయుగం అని అంటారు. ఇప్పుడు అంటే
ఇప్పుడు మనిషి తన యొక్క ఆయుష్ నుంచి చూసుకోవడం మొదలెడితే అప్పుడు వాడికి తెలుస్తుంది. ఇప్పుడు మనిషి యొక్క ఆయుష్ సామాన్యంగా ఒక 100 సంవత్సరాలు. ఇప్పుడు కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఒకసారి కలియుగం గడవాలి అని అంటే మనిషి ఎన్నిసార్లు పుట్టాలి, ఎన్నిసార్లు పోవాలి, ఎన్నిసార్లు వీడి జన్మని పొందాల్సి వస్తుంది. ఒక 100 సంవత్సరాలు బతికేటటువంటి మనిషి, అందులో మనిషిగా పుడితే ఒక 100 సంవత్సరాలు, వేరే ఏదో ప్రాణులుగా పుడితే ఇంకా తక్కువే, ఇంకా ఎక్కువసార్లు. ఒకసారి మనిషి పుట్టిపోయే లోపు ఎన్నో ప్రాణులు ఎన్నోసార్లు జన్మనెత్తుతూ ఉంటాయి. అప్పుడు ఆ రకంగా ఎన్నిసార్లు జన్మలు వస్తాయి, ఎన్నిసార్లు మరణం వస్తుంది. ఇదంతా కేవలం కలియుగంలో మీరు ఆలోచిస్తే అప్పుడు ఇంత పెద్ద సంఖ్య. అలాగే 4 యుగాల్లోనూ ఆలోచిస్తే అది ఇంకా పెద్దదవుతుంది. ఈ 4 యుగాల్ని కలిపితే ఒక మహాయుగం అని అంటారు. అటువంటి 71 మహాయుగాల్ని ఒక మన్వంతరం అని అంటారు. అటువంటి 14 మన్వంతరాల్ని ఒక కల్పం అని అంటారు. అంటే సామాన్యంగా 1000 మహాయుగాలు, 1000 మహాయుగాలని ఒక కల్పం అని అంటారు. ఈ ఒక కల్పం అనేది బ్రహ్మకి, ఎవరైతే సృష్టికర్తగా ఉన్నాడో ఆ బ్రహ్మకి ఒక పగలు. అలాగే ఇంకో కల్పం అనేది బ్రహ్మకి ఒక రాత్రి. దీన్నే అక్కడ భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుహో రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్ర విదో జనా అని భగవద్గీతలో కూడా శ్లోకంలో చెప్పాడు. కాబట్టి ఇంత ఉంది. కాబట్టి అక్కడికి 2000 మహాయుగాలు. ఇప్పుడు ఒక మహాయుగంలోనే, ఒక కలియుగంలోనే ఎన్నిసార్లు మనిషి జన్మ ఎత్తాల్సి వస్తుంది, ఒక మహాయుగంలో ఎన్నిసార్లు జన్మెత్తాల్సి వస్తుంది, ఒక మన్వంతరంలో ఎన్నిసార్లు జన్మెత్తాలి, ఒక కల్పంలో ఎన్నిసార్లు జన్మెత్తాలి. 2 కల్పాలు అంటే ఒక కల్పం పగలు, ఒక కల్పం రాత్రి బ్రహ్మకి. అటువంటి అంటే అక్కడికి ఏమంటే 2 కల్పాలు అంటే మన యొక్క 2000 మహాయుగాలు, అవి బ్రహ్మకి ఒక రోజు. అటువంటి 360 రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుష్ అని అన్నారు. దాన్నే అక్కడ మనం చెప్తూ ఉన్నాం. ఏమిటి? బ్రహ్మణ ద్వితీయ పరార్థే అని అంటున్నాం. పరార్థం అంటే ఆ బ్రహ్మ యొక్క 50 ఏళ్ల ఆయుష్ పరార్థం, ఒక పరార్థం. ఇంకో 50 ఏళ్ల ఆయుష్ని ఇంకో పరార్థం అని అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి బ్రహ్మకి 50 ఏళ్ళు పూర్తయ్యాయి, ఇంకో తర్వాత 50 ఏళ్ళు నడుస్తున్నాయి. కాబట్టి ద్వితీయ పరార్థంలో ఉన్నాము అని చెప్తున్నాం. బ్రహ్మణ, ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ యొక్క 2వ పరార్థంలో మనం ఉన్నాము అని చెప్తున్నాం. అలాగే ఈ పరార్థంలో శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. కల్పం, ఈ కల్పం చెప్పాం కదా, ఒక కల్పం, దీనికి శ్వేతవరాహ కల్పం అని పేరు. అటువంటి కల్పంలో ఉన్నాము. వైవస్వత మన్వంతరం, దాంట్లో 14 మన్వంతరాల్లో వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. దాంట్లో వచ్చినటువంటి కలియుగంలో ఉన్నాము. అలా చెప్పుకుంటూ ప్రస్తుతం ఆ రోజు మనం ఆ కలియుగంలోనూ మళ్ళీ ప్రథమ పాదంలో, మొదటి పాదంలో మనం ఉన్నాము. అలా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చి మనం ప్రస్తుతం ఏ రోజులో ఉన్నాము, ఏ తిథి అనేదాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇంత పెద్ద సంఖ్య ఉంది. ఇప్పుడు ఆ బ్రహ్మ యొక్క ఆయుష్ని మన యొక్క ఆయుష్ని కనుక మనం చూసుకుంటే, పోల్చుకుంటే ఎంత అవుతుంది? అసలు చాలా తేడా వస్తుంది. ఒక బ్రహ్మ యొక్క ఆయుష్ పూర్తయ్యేలోపు ఎన్నిసార్లు జన్మనెత్తాల్సి వస్తుంది, ఎన్నిసార్లు పోవాల్సి వస్తుంది. శంకరాచార్యుల వారు చెప్పినట్టు పునరపి జననం పునరపి మరణం, ఇలా చాలా చెప్పారు. కాబట్టి ఇన్ని విషయాలు, ఇంత పెద్ద దీర్ఘకాలం. అయితే అక్కడ కూడా ఇంకా లెక్క పూర్తవలేదు. ఇదంతా కూడా ఒక బ్రహ్మ యొక్క ఆయుష్. ఇప్పుడు 100 ఏళ్ళు బ్రహ్మ ఆయుష్ అంటున్నాం కదా, మరి ఆ 100 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మ ఎక్కడున్నాడు? అథవా ఆ 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత మరి బ్రహ్మ ఏమవుతాడు? ఇంకో బ్రహ్మ వస్తాడు. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని ఇవన్నీ కూడా పదవులు. అవన్నీ కూడా ఏదో ఒక వ్యక్తుల పేర్లు. ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులాగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారో వాళ్ళని ప్రధానమంత్రి అని అంటాం. అదేదో ఒక వ్యక్తి, ప్రధానమంత్రి అంటే ఎవరో ఒక వ్యక్తి పేరు కాదు, అది ఆ స్థానానికి ఎవరు వస్తారో ఆయన్ని మనం ప్రధానమంత్రి అని అంటాం. ముఖ్యమంత్రి అని కూడా అంతే. బ్రహ్మ అంటే కూడా ఏమిటి? సృష్టికర్త బ్రహ్మ అంటే ఏమిటి? అది ఎవరో ఒక వ్యక్తి పేరు కాదు, ఆ స్థానానికి ఎవరు వస్తారో వాళ్ళని బ్రహ్మ అని అంటాం. అందుకే ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి 108 నామాలు చూస్తే దాంట్లో ఒక నామం ఉంటుంది, భవిష్యత్ చతురాననాయ నమః అని ఒక నామం ఉంటుంది. భవిష్యత్ బ్రహ్మ అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ యొక్క అవధి పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి బ్రహ్మస్వరూపంలో ఉండి మళ్ళీ ప్రపంచం యొక్క సృష్టిని చేస్తాడు అని దాని యొక్క తాత్పర్యం. కాబట్టి ఈ రకంగా. అలాగే ఇంద్రుడు కూడా అంతే. మనకి వామనుడి అష్టోత్తర శతనామాలు చదువుతుంటే దాంట్లో ఒక నామం వస్తుంది, బలి భావీంద్ర పట్టదాయ నమః అని ఒక నామం ఉంది. అంటే ఆ బలి తన మొత్తాన్ని భగవంతుడికి సమర్పించి పాతాళలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రసన్నుడైనటువంటి విష్ణువు వామనుడు బలికి ఒక వరం ఇస్తాడు. ఏమిటంటే భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఇంద్రుడి అవధి పూర్తయిన తర్వాత భవిష్యత్తులో నీకు ఆ ఇంద్ర పదవి లభిస్తుంది. అయితే అప్పటి వరకు నువ్వు పాతాళంలో ఉండాల్సి వస్తుంది, భవిష్యత్తులో నువ్వు ఇంద్రుడి స్థానానికి వస్తావు అని ఒక వరాన్ని ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా పదవులు. కాబట్టి అక్కడికి ఏమైంది? ఇప్పుడున్నటువంటి బ్రహ్మ యొక్క కాలం ఇది. ఇంకా దీనికంటే వెనకాల ఒక బ్రహ్మ, దాని వెనకాల ఒక బ్రహ్మ, దాని వెనకాల ఒక బ్రహ్మ, అదంతా లెక్కేసుకుంటే
ఆ కాలగణన అనేది అది అనంతమైనటువంటి కాలగణన. ఇంత లెక్కని దృష్టిలో పెట్టుకొని మా యొక్క ధర్మం సనాతన ధర్మము అని మనం అంటున్నాం. కాబట్టి ఇక్కడ అదే అనాది కాలం నుంచి వచ్చినటువంటి ధర్మము అని అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏదో అనాది అంటే ఏదో ఒక పదం ఊరికే అలా చెప్పేయడం కాదు, ఇంత గంభీరమైనటువంటి అర్థం పెట్టుకొని దీన్ని మనం చెప్తున్నాం. అయితే ఇదంతా కూడా మనకు నిరంతరం స్మరణలో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రతి ఒక్క అనుష్ఠానంలోనే ఈ సంకల్పాన్ని మన పెద్దవాళ్ళు ఏర్పరిచారు. కాబట్టి అది సామాన్యంగా అందరూ ఊరికే సంకల్పం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దానికి ఏమిటి పదం, ఈ పదానికి ఏమిటి అర్థం అనేది ఎవరు విచారణ చేయరు. ప్రమాణం, సనాతన ధర్మానికి ప్రమాణం అది. కాబట్టి ఇది అనాది కాలం నుంచి వచ్చినటువంటి ధర్మం. కాబట్టి దీని వెనకాల ఇంత అర్థం ఉంది. కాబట్టి దీన్ని సనాతనం అని అన్నారు. ఎప్పుడూ ఉండేటటువంటిది, ఎప్పుడూ వినాశం లేనటువంటిది, ఆది లేనటువంటి, ఆద్యంతములు లేనటువంటి ధర్మము అని దీని యొక్క అర్థం. కాబట్టి ఇది ఇక్కడ సనాతన ధర్మం అనే పదానికి అర్థం. అందుకే ఈ సనాతనం అనే పదాన్ని నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. ఈ సనాతనం అనే పదాన్ని 2 చోట్ల మాత్రమే ప్రయోగిస్తాం. ఒకటి దేవుడి గురించి చెప్పేటప్పుడు సనాతనుడు అని అంటాం. రెండోది మన ధర్మం. ఈ ధర్మం సనాతనం, భగవంతుడు సనాతనుడు. భగవంతుడికి ఆద్యంతాలు లేవు కాబట్టి ఆయన్ని సనాతనుడు అని అంటాం. ధర్మానికి ఆద్యంతాలు లేవు కాబట్టి దీన్ని సనాతనం అని అన్నారు. ఇది అక్కడ ఉండేటప్పుడు. కాబట్టి సనాతనం వైదికం ధర్మం, సనాతన వైదిక ధర్మము అని మనం దీన్ని అంటూ ఉన్నాం. ఇంత ఆ పేరుకి ఏమిటి అర్థం అనే దాని గురించి ఇదంతా అయింది. ఇంకా ఆ ధర్మంలో మనం ఆచరించాల్సినటువంటిది ఏమిటి, దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి, చాలా విస్తారమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే దాన్ని సంక్షేపంగా చెప్పాలంటే దాన్ని కూడా నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. సంక్షేపంగా చెప్పాలి అనంటే మన సనాతన ధర్మం చెప్తున్నది ఏమిటి అనంటే భగవద్ ఆరాధన చెయ్యి, పరోపకారం చెయ్యి. ఈ 2 విషయాలనే మన సనాతన ధర్మం చెప్తాం. ఇప్పుడు ఎవరైనా మేము సనాతన ధర్మం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి 2 మాటల్లో సమాధానం చెప్పాలంటే ఇది: భగవద్ ఆరాధన చేయడం, పరోపకారం చేయడం, ఇతరులకు ఉపకారం చేయడం. ఇదే సనాతన ధర్మం అని అంటే. ఎవరైతే భగవద్ ఆరాధన చేస్తాడో, పరోపకారం చేస్తాడో వాడు సనాతన ధర్మ అనుయాయి అని అర్థం. అసలైనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించేవాడు వాడు. భగవదారాధన, ఇక భగవద్ ఆరాధన చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఆరాధన ఎలా చెయ్యాలి, భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి, సగుణ స్వరూపం, నిర్గుణ స్వరూపం, శివుడు, కేశవులు, ఈ విషయాలన్నీ కూడా దాని లోపల వచ్చేస్తాయి ఈ విషయాలన్నీ కూడా. అలాగే పరోపకారం చెయ్యాలి. పరోపకారం అంటే ఏమిటి, ఎవరికి ఏది కావాలో దాన్ని వాళ్ళకి ఇవ్వడం. ఎవరికి ఏది కావాలో అదేగా వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇప్పుడు ఏ మనిషికి ఏది కావాలో, ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వాలి. ఇలా చేస్తే ఎవరికి ఏది కావాలో దాన్ని వాళ్ళకి అందిస్తే అదే ఉపకారం అని అంటే. అది అక్కర్లేని వాడికి అది ఇస్తే దాన్ని ఎవరు ఉపకారం అనరు. చెప్పులు లేని వాడికి చెప్పులు ఇస్తే అప్పుడు వాడికి ఉపయోగం, కాళ్ళు లేని వాడికి చెప్పులు ఇస్తే అప్పుడు ఏముంది, అది ఉపకారం అనుకోదు. అదే నేను ఉపకారమేగా చేసి నేను చెప్పులు ఇచ్చాను, వాళ్ళందరికీ పాపం కష్టపడుతున్నారు, చెప్పులు లేక వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, మొళ్ళల్లో నడుస్తున్నారు, అప్పుడు వాళ్ళందరికీ చెప్పులు ఇచ్చాను, అది ఉపకారం అయింది. వీడి కాళ్ళు లేవు, వీడికి చెప్పిస్తే ఎందుకు ఉపకారం అవ్వదు అని అంటే వీడికి అది లేదు కాబట్టి, వీడి దాని ఆవశ్యకత, అది అవసరం లేదు కాబట్టి వాడికి ఏం కావాలో అది ఇవ్వాలి. వాడికి ఇది అవసరం లేదు, ఇంకేదో కావాల్సి ఉంది, దాన్ని వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఎవరికి ఏది కావాలో, ధర్మానికి విరోధం కాకుండా, ధర్మ విరుద్ధం కాకుండా ఎవరికి ఏది కావాలో దాన్ని మనం వాళ్ళకి అందివ్వడం అనేదే ఉపకారం అని అంటే. దీన్నే శాస్త్రం చెప్తోంది. దాంట్లోనే అన్నదానం, వస్త్రదానం, ధనదానం, విద్యాదానం, ఇవన్నీ కూడా ఆ దానాలన్నీ కూడా దాంట్లో వచ్చాయి. కాబట్టి ఇదే మన యొక్క సనాతన ధర్మం చెప్తున్నటువంటిది, ప్రధానంగా చెప్తున్నటువంటి విషయాలు. భగవద్ ఆరాధన చెయ్యాలి, అలాగే పరోపకారం చెయ్యాలి. ఈ విషయాల్ని చెప్పడం కోసమే ఇన్ని వేదాలు, ఇన్ని పురాణాలు, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్టుగా భగవద్ ఆరాధన అన్న వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటి, భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఆరాధన ఎలా చెయ్యాలి ఇత్యాది ప్రశ్నలన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు భగవంతుడు అంటే ఆయనకి సగుణ స్వరూపం అని ఒకటి ఉంది, నిర్గుణ స్వరూపం అని ఒకటి ఉంది. ఈ సగుణ స్వరూపాన్ని ఆరాధించడం అంటే అదే పూజ, ఇవన్నీ కూడా. నిర్గుణ స్వరూపాన్ని ఆరాధించడం అంటే అది వేదాంతం, దాన్నే వేదాంత చింతన చేయడం. కాబట్టి ఇవన్నీ కూడా భగవద్ ఆరాధన లెక్కలోకే వస్తాయి. కాబట్టి ఈ విషయాల్ని మన సనాతన ధర్మం చెబుతూ ఉన్నది. అదే రకంగా ఈ సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి, ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని చెప్తోంది ఈ ధర్మం. అంతే తప్ప ఎవరో వేరే వాడిని అయితే తుచ్చంగా చూడొచ్చు, వీడినైతే గొప్పగా చూడాలి, వీడినైతే తుచ్చంగా చూడాలి అనేటటువంటి సనాతన అని మన ధర్మం ఇప్పుడు చెప్పదు. కానీ ఈ ధర్మం ఇలా చెబుతోంది అని ఎవడైనా భ్రమతో యథేచ్ఛంగా ప్రవర్తించాడు అని అంటే అది వాడి తప్పు తప్ప ధర్మం యొక్క అపరాధం కాదు. ఇప్పుడు లోకంలో
కొన్ని విభాగాలు ఉంటాయి. ఏదైనా ఒక పెద్ద సంస్థ అన్నప్పుడు ఆ సంస్థలో కొన్ని విభాగాలు ఉంటాయి. ఇదో డిపార్ట్మెంటు, అదో డిపార్ట్మెంటు అని ఉంటుంది. దానికి సంబంధించిన వ్యవహారాలు ఒకలా ఉంటాయి. అవన్నీ కూడా ఒకే సంస్థకి సంబంధించినవి. అయితే వ్యవహార దృష్ట్యా ఇన్ని విభాగాలని చేయడం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విభాగానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఇలా జరగాలి, దానికి ఒక ముఖ్యస్థుడు ఉంటాడు. ఈ విభాగానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఇలా జరగాలి, దానికో ముఖ్యస్థుడు, ఇలా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ముఖ్యస్థుడు ఉంటాడు. వాళ్ళ కర్తవ్యాలు అవన్నీ కూడా వేరే వేరే ఉంటాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్తవ్యాలని సరిగ్గా నిర్వహిస్తూ, ఈ విభాగం వాడు దాంట్లో తలదూర్చకుండా, వాడు దీంట్లోకి తలదూర్చకుండా, అందరూ కూడా వాళ్ళ పనులని చక్కగా చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు సంస్థ చాలా చక్కగా నడుస్తుంది. ఇప్పుడు శరీరం ఉంది, ప్రతి ఒక్క అంగము ఈ శరీరానికి కావాలి. శరీరంలో ఏ ఒక్క అంగం లేకపోయినా కూడా అదే వాడిని వికలాంగుడు అని మనం అనాలి. ఏదో ఒక వేలు లేదు, ఒక వేలు లేకపోవడం వల్ల ఏమిటి నష్టం? ఏదో చిటికన వేలు లేదు వాడికి, దానివల్ల పెద్దగా నష్టం లేకపోవచ్చు. మనం పైన చూసినప్పుడు దానివల్ల ఏమిటి పెద్దగా నష్టం ఏం లేకపోవచ్చు. కానీ అది కూడా ఒక అంగమే, దాన్ని కూడా వదలడానికి వీలు. అది లేకపోయినా, అదొక్క అంగం లేకపోయినా కూడా వీడు వికలాంగుడు అని అనిపించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఉన్న శరీరంలో ఉండే అణువు కూడా మనకి ముఖ్యమే. ఏ ఒక్కటి లేకపోయినా కూడా వాడు వికలాంగుడు అనేటటువంటి లెక్కలోకి వస్తాడు. వాడి శరీరం పరిపూర్ణం కాదు. వికలాంగుడు అంటే ఏమన్నా దాని అర్థం? వాడి శరీరం పరిపూర్ణంగా లేదు అనే దాని యొక్క అర్థం. అదే రకంగా సమాజంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మనిషికి ఒక గౌరవం ఉంది. ప్రతి ఒక్క మనిషిని గౌరవించాలి. ఎవ్వరిని మనం గౌరవించకుండా, ఎవ్వరిని మనం తుచ్చంగా చూసినా కూడా అది సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి సమాజం అని అనిపించుకోదు, పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి అని అనిపించుకోదు. అందరికీ కూడా మనం తప్పకుండా ఎవరి గౌరవం వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఏదో చెప్పాను కదా, ఇప్పుడు శరీరంలో ఉండే ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క కర్తవ్యం ఉంది. కాళ్ళకు ఒక కర్తవ్యం ఉంది, చేతికి ఒక కర్తవ్యం ఉంది, కళ్ళకు ఒక కర్తవ్యం ఉంది. ప్రతి ఒక్క అంగానికి ఒక్కొక్క కర్తవ్యం ఉంది. అవన్నీ కూడా వాట్ల పనులను చక్కగా చేస్తూ ఉంటే అప్పుడు అది పరిపూర్ణమైనటువంటి శరీరం. ఏదో కాలు పనిచేయట్లేదు, చెయ్యి పనిచేయట్లేదు, అది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి శరీరం కాదు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క అంగం యొక్క ఆరోగ్యము మనకి ముఖ్యం. ఏ అంగం ఎక్కడ అనారోగ్యమైనా కూడా, అందుకే ఇప్పుడు ఎక్కడ ఒక చోట అనారోగ్యం మొదలైనా కూడా దాన్ని మనం అలాగే వదిలేస్తే ఏమవుతుంది? ఇదేదో వేడిలోనే కదా, ఓ పాము కరిచింది అనుకోండి వేలికి, అది వేలికేగా కరిచింది పర్వాలేదులేండి, అదే తలకో మేడకో కరిచుంటే ఆలోచించాలి, కానీ వేలి కరిస్తే ఎందుకంటే ఆలోచించడం అని అనలేం. ఎందుకంటే అది కూడా మన అంగమే, ఈ శరీరం యొక్క అంగమే అది. దాన్ని కనుక మనం అలాగే వదిలేస్తే అదేమవుతుంది? వెంటనే అక్కడి నుంచి బాగి శరీరం మొత్తం బాగుతుంది. అప్పుడు ఈ సమాజంలో ఏ ఒక్కడికి కష్టం వచ్చినా కూడా దాన్ని మనం అలాగే వదిలేస్తే, పోతే పోనీ మనకెందుకని చెప్పి వదిలేస్తే అదలా వ్యాపించి మొత్తం సమాజమే నాశనం అయిపోతుంది. కాబట్టి మన ధర్మం ఏం చెబుతోంది? అందరినీ కూడా ఎంతో గౌరవంగా చూడాలి, ప్రతి ఒక్క మనిషికి గౌరవం ఇవ్వాలి. అయితే ఏమిటంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఒక సంస్థలో ఒక్కొక్క విభాగానికి చెందినటువంటి కార్యశైలి, కర్తవ్యాలు, ఆ వ్యవహారాలు అవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఒక సంస్థ యొక్క ఉద్యోగులు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు, అందులో అంతా ఒకటే. కొన్ని విషయాల్లో మాత్రం వీడికో కర్తవ్యం, వాడికో కర్తవ్యం అనేటటువంటి భేదం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ భేదాన్ని పెట్టుకొని వీడు పెద్దవాడు, వీడిని ఎలాగైనా ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఒక సంస్థలో ముఖ్యస్థుడు అధికారి ఒకడు ఉన్నాడు, వాడి కింద పనిచేసేవాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఒక పైనుండే అధికారి, కింద పనిచేసేవాడు అనేటటువంటి భేదం ఎందుకు వచ్చింది? ఆ భేదాన్ని ఎందుకు పెడుతున్నాం లోకంలో? అన్ని చోట్ల, అది ఒకటి ఇక్కడ మాత్రం కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వీడు ఒక అధికారి, వాడి కింద పనిచేసేవాడు, ఈ భేదాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటే వ్యవహారం కోసం. ఇప్పుడు ఆ పైన ఉండేవాడు, పైన కూర్చున్నటువంటి వాడు, వీడు నా కింద పనిచేసేవాడు కదా, కాబట్టి నేను వీడిని ఎలాగైనా చూడొచ్చు, వీడిని తుచ్చంగా చూడొచ్చు అని చెప్పి వాడిని తుచ్చంగా చూస్తే దానివల్ల ఏమవుతుంది? అలా చూడడానికి వీల్లేదు, అలా చూడకూడదు. వీడిని నీ కింద పెట్టింది ఎందుకు అని అంటే వాడికి ఒక సామర్థ్యం ఉన్నది, వాడి సామర్థ్యాన్ని బట్టి వాడి చేత నువ్వు పని చేయిస్తే, వాడికి నువ్వు మార్గదర్శనం చేసి పని చేయించుకుంటే సంస్థకి మంచిది అవుతుంది, వాడికి మంచిది, సంస్థకి మంచిది, నీకు మంచిది. కాబట్టి వాడు నీ కింద ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఆ కింద ఉండేవాడు వీడు నా అధికారి అని ఎందుకు ఒప్పుకోవాలి అని అంటే వాడు నీకు మార్గదర్శనం చేసేవాడు, నీకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి నీకు అధికారిగా ఉన్నాడు, కాబట్టి నీకు మార్గదర్శనం చేస్తాడు. వాడు చేసినటువంటి మార్గదర్శనంతో నువ్వు చక్కగా పనిచేస్తే నీకు మంచి పేరు వస్తుంది, వాడికి మంచి పేరు వస్తుంది, సంస్థకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇటువంటి విభాగాలని ఇవన్నీ కూడా ఈ దృష్టితో చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వీడు అధికారి, వీడి కింద ఉండేవాడు, వాడిపైన వీడు పనిచేస్తున్నాడు అనేటటువంటి భేదాన్ని కల్పించింది ఎందుకనంటే వీళ్ళు ఇద్దరు కొట్టుకోవడానికి కాదు, వాళ్ళిద్దరు ఏదో వైరం కలిగించడానికి కాదు, దాని యొక్క నిర్వహణ కోసం. ఆ ఒక నిర్వహణ అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని
అక్కడ చేసి ఉంటారు. ఇప్పుడు ఆ పైన పనిచేసేవాడు కింద పనిచేసేవాడిని ఏం చేయాలి? వాడికి కావాల్సిన రీతిలో పని చేయించాలి. వాడి కర్తవ్యం ఏమిటో చక్కగా పని చేయించాలి. వాడికి కావాల్సింది వాడికి ఇవ్వాలి. అంతే తప్ప వీడు నా కింద పని చేస్తున్నాడు కాబట్టి వీడిని నేను ఏమైనా అనొచ్చు, ఎంత తుచ్చంగా నీచంగా చూడొచ్చు అనుకుంటూ ఏదేదో చేయడం మొదలెడితే అప్పుడు ఏమవుతుంది? అది వాడి తప్పు అవుతుంది తప్ప, ఆ వ్యక్తి తప్పు అవుతుంది తప్ప సంస్థ దాని వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని తప్పు కాదు, దానికి సంబంధించినటువంటి తప్పు కాదు. కాబట్టి ఇదంతా కూడా ఉంది. కాబట్టి అదే రకంగా ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో ఇందులో కొన్ని విభాగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం ఈ లోకస్థితి కోసం చేయబడినటువంటివే తప్ప దీన్ని పెట్టుకొని ఎవరైనా విశృంఖలంగా ప్రవర్తిస్తే అది ఆ వ్యక్తుల యొక్క దోషం ఏమవుతుంది తప్ప ఆ ధర్మం యొక్క దోషం అనేది అవ్వదు. ఇప్పుడు ఈ విభాగాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళిద్దరూ గనక పరస్పరం గొడవ పడితే ఈ అన్న తమ్ముళ్ళు వీళ్ళిద్దరూ కనుక ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటే అక్కడ ఏముంది? దాని ఆ తప్పు ఎవరిది? వాళ్ళల్లో ఉండేటటువంటి దోషం. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళలో ఏదో ఒక దోషం ఉండాలి. దానివల్ల వాళ్ళిద్దరికీ గొడవ వచ్చింది. అథవా ఇద్దరిలోనూ ఉండొచ్చు దోషం, దానివల్ల వాళ్ళిద్దరికీ గొడవ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉంటే ఇట్లా వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారని చెప్పి అసలు ఈ వ్యవస్థ తప్పు అని అనడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనిషి చైతన్యాన్ని సంపాదించుకోవాలి. మనిషి తనలో ఉండేటటువంటి ఈ కామక్రోధాదులన్నింటినీ నియంత్రించుకొని అందరినీ చక్కగా గౌరవిస్తూ అందరితోనూ కలిసి చక్కగా ఎవరెవరు వాళ్ళ కర్తవ్యాన్ని, వాళ్ళ బాధ్యతల్ని, వాళ్ళ కర్తవ్యాల్ని వాళ్ళ పరిధుల్లో అందరూ ఉంటూ ఎవరిని ఊరికే అనవసరంగా అవమానించడం అథవా ఇత్యాది ఇవి చేయకుండా వాళ్ళ పనులను వాళ్ళు చేసుకుంటూ పోతే చాలా చక్కగా సాగుతుంది. ఇట్లాగే సాగింది, అనాది కాలంగా ఇట్లాగే సాగుతూ వచ్చింది. కాబట్టి ఇది మనకి చాలా ఆవశ్యకం. కాబట్టి మనుషులు మారాలి. వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ సామర్థ్యం, వాళ్ళలో ఉండేటటువంటి ఆ భావన మారాలి. అందరికీ కూడా గౌరవం ఇవ్వాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇంకోళ్ళకి గౌరవం ఇవ్వాలి. కాబట్టి ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే ఈ ధర్మం అనేది ప్రతి ఒక్కరిని నువ్వు గౌరవించాలి. అందుకే ఒక మాట ఉంది శాస్త్రంలో, ఆత్మవత్ సర్వభూతాన్ని యః పశ్యతి సపశ్యతి అని చెప్తాను. ఎవరైతే తనలాగే అందరినీ చూస్తాడో, తనకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎలాగైతే తనకి దుఃఖం కలుగుతుందో అలాగే వీడు ఇంకోటిని ఏదైనా చేస్తే వాడికి అలాగే దుఃఖం కలుగుతుంది. కాబట్టి వాడిని ఏం చేయకూడదు అనేటటువంటి భావన వీడికి రావాలి. ఈ దృష్టితో ఎవడైతే చూస్తాడో వాడు నిజమైనటువంటి జ్ఞాని అని శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ ధర్మం మనకి ముఖ్యంగా చెబుతూ ఉన్నటువంటిది భగవద్ ఆరాధన చెయ్యాలి, పరోపకారం చెయ్యాలి. ఎవరికి ఏది కావాలో దాన్ని మనం మన శక్తి అనుసారంగా వాళ్ళకి మనం ఉపకారం చెయ్యాలి అని ఈ యొక్క సనాతన ధర్మం చెబుతూ ఉన్నది. గురువుగారు, ఇప్పుడు ఈ సనాతన ధర్మానికి మనకు ఒక దిక్సూచిక అవైదిక మతాలు ఎన్నో పెట్టిరిగిపోతున్న తరుణంలో ఒక అవతారంగా ఆదిశంకర భగవత్పాదులు ఉద్భవించి ఇవాళ మనకింత గొప్ప వారసత్వాన్ని ఇచ్చారు. వారిని భగవత్పాదులు ఒక అవతార పురుషులు అని మనం ఇన్ని సంవత్సరాలుగా మనం వారిని చేసుకుంటున్నాం. ఆదిశంకరుల యొక్క వైశిష్ట్యాన్ని, ఆదిశంకరాచార్యుల వారు మన యొక్క సనాతన ధర్మాన్ని ఉద్ధరించి ప్రతి ఒక్క మనిషి యొక్క శ్రేయస్సుకి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశించిన వారు. అందుకే వారిని మనం జగద్గురువులు అని అంటాం. జగద్గురువు అనే పదానికి ఏమిటి అర్థం? జగద్గురువు అంటే ఏమిటి? అది ఊరికే అలా వాళ్ళు పెట్టుకునే పేరే ఇది. జగద్గురువు అని అంటే ఎవరికి వాళ్ళు పెట్టుకునేటటువంటి పేరు కాదు. ఈ జగద్గురువు అనే పేరు అది వ్యక్తి యొక్క గొప్పతనాన్ని బట్టి ఆ పేరు తనంతట తానే రావాలి, తనంతట తానే వస్తుంది ఆ పేరు. ఇదేదో ఊరికే ఏదో పేరు పెట్టుకున్నట్టు జగద్గురువులు అని పేరు పెట్టేసుకుంటే వీడు జగద్గురు అయిపోతాడు అని అలా అర్థం కాదు. ఈ మధ్య సామాన్యంగా ఇప్పటి కాలంలో ఆ పేరుకి ఆ విలువ పోయింది. జగద్గురు అనేటటువంటి పేరుకి ఇప్పటి కాలంలో విలువ పోయింది. అంటే ఇది ఎట్లా అయిందంటే ఒక రకంగా వీళ్ళు జగద్గురు అని పెట్టుకుంటే నేను ఎందుకు పెట్టుకోకూడదు, నేను పెట్టుకుంటా ఆ పేరు. వాడు పెట్టుకుంటున్నాడు, నేను ఎందుకు పెట్టుకోకూడదు. వీళ్ళు పెట్టుకుంటున్నారు, నేను ఎందుకు పెట్టుకోకూడదు. నేను పెట్టేసుకుంటావు పేరు. వీడి పేరు పెట్టుకోవడం, వాడి వెనకాల నలుగురు నిలబడ్డం. ప్రపంచంలో ఎవడైనా సరే వాడు ఎంతటి దుర్మార్గుడైనా సరే వాడి వెనకాల నలుగురు ఉండనే ఉంటారు. కానీ అలాగని చెప్పి వాడు చేసిందంతా సరి అని మనం ఒప్పుకోవడానికి వెళ్ళలేదు. ఇప్పుడు మహాభారతంలో చూస్తే కురుక్షేత్ర యుద్ధం అప్పుడు
పాండవుల వెనకాల నిలబడ్డ సైన్యం కంటే కౌరవుల వెనకాల నిలబడ్డ సైన్యమే పెద్దది కదా. అలాగని కౌరవులు చేసింది సరి అని మనం ఒప్పుకోవడానికి అవుతుందా? అలా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికి వచ్చే ఈ జగద్గురు అనే పదానికి ఇప్పటి కాలంలో ఆ విలువే పోయింది అసలు. కాబట్టి వాస్తవంగా ఈ పదానికి ఏమిటి అర్థం, దీని యొక్క అర్థం ఏమిటి అని అంటే, ఈ జగత్తులో ఉండేటటువంటి ఇప్పుడు మనకి గురువు నుంచి ఏం కావాలి? గురువు నుంచి శిష్యుడికి కావాల్సింది ఏమిటి? శిష్యుడి ఆత్మోద్ధారానికి కావాల్సినటువంటి జ్ఞానం. గురువు శిష్యుడి జ్ఞానాన్నిగా ఇచ్చేది. శిష్యుడి ఆత్మోద్ధరణకి కావలసినటువంటి జ్ఞానాన్ని గురువు ఇస్తాడు. ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ ఆత్మోద్ధరణకి వాళ్ళ ఉద్ధారానికి కావలసినటువంటి మార్గాల్ని ఉపదేశించినటువంటి గురువులు వాళ్ళ గురువులు వేరే వేరే ఉంటారు లోకంలో. కానీ సర్వసామాన్యంగా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఈ జగత్తులో ఉండేటటువంటి ప్రతి ఒక్క మనిషి ఏ విధమైనటువంటి ఆత్మోద్ధారాన్ని కోరుకుంటున్నాడో ఆ ఆత్మోద్ధారానికి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని గురువు, జగద్గురువు అని అంటాం. ఇప్పుడు మీరేదో స్కూల్కి వెళ్ళారనుకోండి, అతో స్కూల్కో ఎక్కడికో వెళ్ళారు, అక్కడ మీకు కొన్ని పాఠాలు నేర్పించినటువంటి టీచర్లు వాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళు దానికి మాత్రమే మీకు గురువు. ఆ విద్యకి అందులోనూ భేదాలు ఉన్నాయి. ఈ విద్యకి ఆయన గురువు, ఈ సబ్జెక్ట్ని ఈయన నేర్పించాడు, ఈ లెక్కల్ని నేర్పించిన ఆయన ఈయన, వేరే ఇతిహాసం నేర్పించిన ఆయన ఈయన అని వేరే వేరే ఉంటాయి కదా. చరిత్ర గురించి పాఠం చెప్పిన ఆయన ఈయన అని వేరే దానికి మాత్రమే వాళ్ళు గురువు. కానీ ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషి కోరుకునేటటువంటిది ఏదైతే ఉందో అది నాకు కావాలి, అది ఉంటే నేను చాలా నా జీవితం సార్థకం అవుతుంది అని దేన్నైతే కోరుకుంటారో దానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించేది ఎవరైతే ఉంటారో వారిని జగద్గురువులు అని అంటారు. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మనిషి కోరుకునేది ఏమిటి? సుఖం. అందులోనూ సుఖం అంటే ఊరికే ఒకసారి వచ్చి వెళ్ళిపోతే అటువంటి సుఖం కాదు కోరుకునేది, శాశ్వతమైనటువంటి సుఖం. నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలి, ఇదేగా ప్రతి మనిషి కోరుకునేది. అలాగే నాకు ఎప్పుడూ దుఃఖం అనేది రాకూడదు అనే ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ అలా లేదు, వాస్తవంగా అలా అవ్వట్లేదు, వీడు అనుకున్నట్టుగా అవ్వట్లేదు. నేను ఎప్పుడూ సుఖంగానే ఉండాలి అని కోరుకున్నా కూడా సుఖం దొరకట్లేదు. నాకు దుఃఖం అనేది ఎప్పుడూ రాకూడదు అని అనుకున్నా కూడా కష్టాలు ఆగట్లేదు, కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక రకమైనటువంటి కష్టం వస్తూనే ఉంది. ఇదంతా జరుగుతోంది. కానీ దీని నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నాకు సుఖమే ఎప్పుడూ కావాలి అని అనుకున్నా కూడా సుఖం దొరకట్లేదు. ఎందుకు? దానికి ఏదో కారణం ఉంది, ఎక్కడో లోపం ఉంది. నాకు కష్టాలే రాకూడదు అని అనుకున్నా కూడా కష్టాలు ఆగట్లేదు. ఎందుకు? దానికి కూడా ఏదో ఒక లోపం ఉంది, ఇంకా మనం చేయాల్సింది ఏదో ఉంది. అది చేస్తే ఇదేమీ అసంభావితమైనటువంటిది ఏం కాదు, ఇదేమో అసంభవం అనేం లేదు, అవుతుంది. కానీ దానికి మనం అనుసరించాల్సినటువంటి మార్గం ఒకటి ఉన్నది. ఆ మార్గాన్ని కనుక మనం అనుసరిస్తే శాశ్వతమైనటువంటి సుఖం మనకి లభిస్తుంది. దాన్నే మోక్షము అని అంటారు. అలాగే అన్ని దుఃఖాల నుంచి విముక్తి అనేది మనకి లభిస్తుంది. దాన్ని కూడా మోక్షం అంటే ఏమిటి? అన్ని సాంసారికమైనటువంటి అన్ని దుఃఖాల నుంచి విముక్తుడై శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందడం, ఇదే మోక్షము అని అంటే. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని భగవంతుడు చెప్పాడు. నువ్వు నన్ను సరిగ్గా ఆశ్రయిస్తే నేను నీకు పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని నీకు అందిస్తాను. అన్ని పాపాల నుంచి నిన్ను విముక్తుణ్ణి చేసి, అన్ని కష్టాల నుంచి నిన్ను విముక్తుణ్ణి చేసి నీకు సంపూర్ణమైన శ్రేయస్సుని నేను అనుగ్రహిస్తాను అని కృష్ణుడు చెప్పాడు. కాబట్టి అదొకటి ఉంది. అయితే అదొకటి ఉంది, దాని మీద మనిషికి ఆశ ఉంది, అలానే దాన్ని నేను పొందాలి అనేటటువంటి ఆశ కూడా మనిషికి ఉంది. అయితే ఆ మార్గాన్ని మాత్రం సరిగ్గా చెప్పేవాళ్ళు కావాలి. సరైనటువంటి ప్రమాణాన్ని పెట్టుకొని దానికి ఏమిటి మార్గం అనే దాన్ని చెప్పే వ్యక్తి కావాలి మనకి. కాబట్టి ఈ జగత్తులో ఉండే అందరి యొక్క అపేక్ష ఇది. అందరూ ఇటువంటి ఫలాన్ని అపేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి కావాల్సినటువంటి మార్గాన్ని ఎవరైతే చూపిస్తారో వారిని జగద్గురువులు అని అంటాం. కాబట్టి అటువంటి జగద్గురువులు, కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచంలో వాడు ఏ మూల ఏ దేశంలో ఉన్నా కూడా ఒక వ్యక్తికి తన జీవితాన్ని సార్థకపరుచుకొని శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలంటే ఏం చేయాలి అనే ఒక ప్రశ్న వాడి మనసులో ఉద్భవించినప్పుడు దానికి కావాల్సినటువంటి సరైన సమాధానం, ఇంకా మళ్ళీ దాని మీద ఏ విధమైనటువంటి ఆక్షేపణలకు అవకాశం లేకుండా ఇదే సరి అనేటటువంటి ఒక సమాధానం మనకు ఎక్కడ లభిస్తుంది అంటే శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల్లో మనకి లభిస్తుంది. కాబట్టి అందుకోసమే శంకరుల్ని మనం జగద్గురువులు అని అంటాం.
ఇది ఆ తత్వానికి సంబంధించినటువంటి విషయం. అదే రకంగా నిత్య జీవితంలో ఒక మనిషి ఇంకో మనిషితో ఎలా నడుచుకోవాలి, సమాజంలో మనం ఎలా నడుచుకోవాలి అనేటటువంటి విషయాల్ని కూడా శంకరాచార్య వారు చెప్పారు. ఇవన్నీ ప్రాథమిక విషయాలు. ఇటువంటి ప్రాథమికమైనటువంటి విషయాల్ని చెప్పారు. అంతిమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి అద్వైత తత్వాన్ని కూడా శంకరాచార్యులు వారు చెప్పారు. తద్వారా మోక్ష మార్గాన్ని శంకరులు ఉపదేశించారు. కాబట్టి మనిషి యొక్క ఆత్మోద్ధరణకి కావలసినటువంటి అన్ని విషయాలను శంకరులు ఉపదేశించారు. కాబట్టి వారిని మనం జగద్గురువులు అని అంటాం. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం శంకరాచార్యుల వారి యొక్క గొప్పదనానికి. అదే రకంగా ఇంకో విషయం ఏమిటి అనంటే, శంకరాచార్యుల వారు అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. సమస్త ఆస్తికుల్లోనూ ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను, ఇప్పుడు ఒక కాలంలో సమస్య ఏమిటి, అసలు దేవుడే లేడు అనేటటువంటి వాళ్ళ వల్ల సమస్య కాదు, దేవుడు ఉన్నాడు అని స్పష్టంగా మనం దాన్ని విషయాన్ని నిర్ణయించిన తర్వాత అప్పుడు రెండో సమస్య మొదలవుతుంది. ఏమిటి, దేవుడు ఉన్నాడు సరే, ఏ దేవుడు, మళ్ళీ ఈ దేవుడా ఆ దేవుడా, ఈ దేవుడు పెద్దవాడా ఆ దేవుడు పెద్దవాడా, ఏ దేవుడు పెద్దవాడు, ఇదో ప్రశ్న మళ్ళీ మొదలవుతుంది అక్కడ. ఆ ప్రశ్న మళ్ళీ ఆ ప్రశ్న దానికి సమాధానం చెప్పుకోవడం కోసం ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం, ఇవన్నీ కూడా మళ్ళీ అంతఃకలహాలు, ఇవన్నీ కూడా శివుడే పెద్దవాడు విష్ణువు చిన్న పెద్దవాడు అని వీళ్ళందరూ కూడా పరస్పరం కొట్టుకోవడం, ఈ విషయాలన్నీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది రెండో సమస్య. దాన్ని కూడా వాస్తవంగా ఇక్కడ ఏమిటంటే, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటిని కూడా సమగ్రంగా అధ్యయనం చేసి అవలోకనం చేసినటువంటి వాడికి ఈ ప్రశ్నలకు అవకాశమే ఉండదు. ఎవడైతే సగం సగం చదువుతాడో, ఏదో ఒకటి మాత్రమే చదివినప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా మనకు ఉద్భవిస్తూ ఉంటాయి. ఇదేమిటి, అదేమిటి, ఇదెందుకు, అదెందుకు, ఈ శివుడే పెద్దవాడు విష్ణువు చిన్నవాడు అనడం, అథవా విష్ణువే పెద్దవాడు శివుడు చిన్నవాడు అనడం, కాదు వీళ్ళిద్దరికంటే అమ్మవారే పెద్ద అని అనడం, ఇవన్నీ కూడా ఈ పక్షాలన్నీ కూడా ఏర్పడతాయి. వాళ్ళకి పరస్పరం అది పూర్తవుతుంది, అది ఎప్పటికీ పూర్తవుతుంది, ఇంకా అది ఆ గొడవలు అవుతూనే ఉంటాయి. అటువంటి సందర్భాల్లో శంకరాచార్యుల వారు అవతరించి వాళ్ళందరికీ అసలైనటువంటి తత్వం ఏదైతే ఉందో, ఈ భగవంతుడి పేరు చెప్పుకొని ఊరికే మీలో మీరు ఇట్లా కొట్టుకోవడం అనేది సరికాదు. ఎందుకంటే ఉన్న భగవంతుడు ఒక్కడే. కాబట్టి అసలు భగవంతుడు వాస్తవంగా భగవంతుడు ఒక్కడే. కాబట్టి ఆయన యొక్క ఇవన్నీ కూడా ఆయన యొక్క వేరు రూపాలు. కాబట్టి ఇక్కడ పరస్పరం ఈ కలహాలకు అవకాశం లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పి శంకరాచార్యుల వారు వాళ్ళందరికీ కూడా ఆ తత్వాన్ని ఉపదేశించి అందరిలోనూ ఒక ఐకమత్యం తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు శివుడికి సంబంధించినటువంటి పురాణాలు, స్తోత్రాలు అంటే మనమే కొంచెం ఆలోచన చేసినా కూడా మనకి ఈ విషయం తెలుస్తుంది. ఇప్పుడు శివుడికి సంబంధించినటువంటి పురాణాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి. వాటిని మనం చదివినప్పుడు దాంట్లో ఏముంటుంది, ఆ పరమేశ్వరుడే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాలని చేసేటటువంటి వాడు అని దాంట్లో ఉంటుంది. విష్ణువుకి సంబంధించిన స్తోత్రాలు తీసుకుంటే విష్ణువే ఈ జగత్తును సృష్టించేవాడు, పరిపాలించేవాడు, సంహరించేవాడు అని దాంట్లో ఉంటుంది. అమ్మవారి యొక్క స్తోత్రాలను తీసుకుంటే, పురాణాలను తీసుకుంటే అమ్మవారే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి పరిపాలన చేస్తుంది అని ఉంటుంది. ఇలా ఏ దేవతకి సంబంధించినటువంటి స్తోత్రాలని, పురాణాలని మీరు తీసుకున్నా కూడా ఆ దేవతే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాలను చేస్తున్నాడు అని వస్తుంది దాంట్లో. ఇప్పుడు వీళ్ళందరూ కనుక వేరు, ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న అని కనుక మనం తీసుకుంటే, అప్పుడు శివుడు సృష్టించినటువంటి జగత్తు ఏది, శివుడే సృష్టి సంహారాలను చేస్తున్నాడని పురాణంలో ఉంది. ఈ పురాణంలో ఇట్లా ఉంది. మరి ఇప్పుడు శివుడు ఏ జగత్తుని సృష్టిస్తున్నాడు, విష్ణువు ఏ జగత్తుని సృష్టిస్తున్నాడు, అమ్మవారు ఏ జగత్తుని సృష్టిస్తోంది, మనం ఇప్పుడు ఏ జగత్తులో ఉన్నాం, వీళ్ళు సృష్టించినటువంటిది వేరువేరా, లేకపోతే అదంతా ఒకటేనా? ఇప్పుడు మనం ఏ జగత్తులో, మనం ఒక జగత్తులో ఉన్నాం కదా. ఇప్పుడు దీన్ని సృష్టించింది ఎవరు? శివుడు సృష్టించాడు అనాలా, విష్ణువు సృష్టించాడు అనాలా, ఏమనాలి? ఇప్పుడు కాదండి, శివుడు ఒక ప్రపంచాన్ని సృష్టించాడు అన్నాం, విష్ణువు ఒక ప్రపంచాన్ని సృష్టించాడు అని అన్నాం, అమ్మవారు ఒక ప్రపంచాన్ని సృష్టించింది, వాళ్ళు సృష్టించిన ప్రపంచాలు జగత్తులు వేరు అని అందాము అని అంటే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు విష్ణువు తప్ప ఇంకెవ్వరూ లేరు, శివుడు చాలా చిన్నవాడు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అథవా శివుడు అదే రకంగా విష్ణువుకి తీసుకుంటే శివుడు కూడా అలాగే తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు, ఈ సమస్త జగత్తులోనే విష్ణువే పరమదైవతం, అథవా శివుడిని ఆరాధించే శివుడే పరమదైవతం అని అంటున్నారు. ఇప్పుడు శివుడు సృష్టించిన ప్రపంచం వేరు, విష్ణువు సృష్టించిన ప్రపంచం వేరు అని అంటే అక్కడికి ఏమైంది? విష్ణువు యొక్క అధికారం దేని మీద ఉంది? విష్ణువు సృష్టించిన ప్రపంచం మీదే ఉంది. శివుడు సృష్టించిన ప్రపంచం మీద విష్ణువుకి అధికారం ఉందా లేదా? లేదు అని అనాలి, లేదు అని పెట్టుకోవాలి. లేదు అని అంటే అక్కడికి ఏమైంది? విష్ణువు సమస్తానికి అధిపతి కాదు, అథవా శివుడు సమస్తానికి అధిపతి కాదు అని వస్తుంది. అలా కాదండి, వీళ్ళందరూ కలిసి ఒకే ప్రపంచాన్ని సృష్టించారు
అని అనుకుందాం అని అంటే అప్పుడు ఒక ప్రపంచాన్ని సృష్టించడానికి ఇంతమంది ఎందుకు? ఇన్ని రూపాలు, ఇన్ని భేదాలు అవసరమే లేదుగా. ఒకే పరమాత్మ సృష్టించగలడు ప్రపంచాన్ని, ఆ సామర్థ్యం ఆయనకు ఉంది. మళ్ళీ దాని మీద కాదు, అలా కాదండి. ఇప్పుడు లోకంలో ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఒకడు వెళ్ళే అవుతుందా? అందరూ కలిస్తే కదా ఒక ఇల్లు కట్టడానికి అయ్యేది. కాబట్టి శివుడు, విష్ణువు, అమ్మవారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రపంచాన్ని సృష్టించారు అని పెట్టుకుందాం అని అంటే అప్పుడు ఏమవుతుంది? లోకంలో ఒక ఇల్లుని ఒకడు ఎందుకు ఒకడు ఇంతమంది కలిసి కడుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఒకడి వల్ల కట్టడం కాదు కాబట్టి, కట్టడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఇంతమంది కలిసి కడుతున్నారు. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి ప్రపంచాన్ని సృష్టించారంటే దాని అర్థం ఏమిటి? ప్రత్యేకంగా శివుడో అథవా విష్ణువో అమ్మవారో ఈ ప్రపంచాన్ని సృష్టించలేరు, వాళ్ళకి సామర్థ్యం లేదు, ఇంకొకళ్ళ సహాయం లేనిదే సృష్టించలేరు అని దాని అర్థం వస్తుంది. అప్పుడు ఏముందండి? ఆ దేవతల యొక్క శక్తిని మనమే తగ్గించినట్టు అవుతుంది. మనం ఏదో విచారణ చేస్తూ మనం ఈ చర్చలు ఇవన్నీ పెట్టుకొని దేవుడి శక్తిని మనం తగ్గించినట్టు అవుతుంది. కాబట్టి అది కూడా అసంగతమే, అది కూడా అసంగతమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలి అనంటే ఉన్నది ఒకే పరమాత్మ. ఆ పరమాత్మ ఇన్ని రూపాలని, ఆ ఒక్క పరమాత్మే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, పరిపాలిస్తున్నాడు, లయం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఆ పరమాత్మకి ఇన్ని రూపాలు ఉన్నాయి. ఆ పరమాత్మే ఆయా సందర్భాలకు తగినట్టుగా ఇన్ని రూపాలని ధరించాడు అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది అనంటే ఒకే పరమాత్మ అమ్మవారి రూపంలోనూ ఉన్నాడు, శివుడి రూపంలో, అంటే ఏ పరమాత్మ అయితే ప్రపంచం యొక్క సృష్టి స్థితి సంహారాలని చేస్తున్నాడు అదే పరమాత్మ వీళ్ళందరి రూపంలోనూ ఉన్నాడు. కాబట్టి ఏ రూపాన్నైనా మీరు నువ్వే ఈ జగత్తుని యొక్క సృష్టి స్థితి సంహారాలని చేసేవాడివి అని చెప్పి స్తుతించవచ్చు. ఆ ఒకే మాటను అన్ని చోట్ల మనం ప్రయోగించవచ్చు, ఎందుకంటే అంతా ఒకటే కాబట్టి. వీళ్ళంతా వేరు వేరు అన్నప్పుడు అప్పుడే మనకు అన్ని ప్రశ్నలు మొదలవుతాయి. వేరు వేరు అని అంటే అప్పుడు ఈయనదేమిటి, ఆయనదేమిటి? ఇంకా కొంతమంది ఏమంటారు అని అంటే అలా కాదండి, ఇప్పుడు మీరు అన్నారు శివుడికి సంబంధించిన పురాణాలు, విష్ణువుకి సంబంధించిన పురాణాలు అనంతా చెప్పారు కదా, ఓ పని చేద్దాం, దాంట్లో విష్ణువుకి సంబంధించిన పురాణాలని మాత్రమే తీసుకుందాం, శివుడికి సంబంధించిన పురాణాలను వదిలేద్దాం. అలా ఎలా అంటారు కొంతమంది, అలా అంటారు. అలా ఎలా వదిలేస్తాం? అన్నీ వ్యాస మహర్షి రచించినప్పుడు ఈ పురాణాన్ని మాత్రమే తీసుకుంటాం, ఆ పురాణాలను వదిలేస్తామని మనం ఎలా అంటాం? పైగా ఇంకోటి ఏమిటి, ఏ పురాణాన్ని మీరు తీసుకున్నా కూడా సామాన్యంగా దాంట్లో ఒక మాట ఉంటుంది. ఏమిటి? ఈ పురాణం చాలా గొప్పది, ఇది చాలా నిర్మలమైనటువంటి పురాణం, దీన్ని చదవడం ద్వారా మనకి మోక్షం లభిస్తుంది, ఈ పురాణాన్ని నిరంతరం పారాయణం చేసేటటువంటి వాడికి సకల శ్రేయస్సులు లభిస్తాయి అని పురాణం చెప్తోంది దానికి. అప్పుడు ఇన్నున్నప్పుడు ఏ పురాణాన్ని మనం తీసుకోవాలి, దేన్ని వదిలిపెట్టాలి? అలా ఊరికే మేము వదిలేస్తామనంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇక్కడ ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. ఇప్పుడు ఈ పురాణాలన్నీ అలా ఉంచి ఈ పురాణాలన్నిటికీ కూడా మూలభూతమైనటువంటి వేదాలని కనుక మనం తీసుకుంటే, ఉపనిషత్తుల్ని తీసుకుంటే అక్కడ మీకేముంటుంది అని అంటే యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి అని మాత్రం ఉంటుంది. అదెవరో తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి, అది పరబ్రహ్మ అని ఉంటుంది. అంటే అక్కడ ఇంకా శివుడు విష్ణువు అనే లేదు అక్కడ. అలాగే అదే ఉపనిషత్తులు, అక్కడే ఉపనిషత్తుల్లోనే ఇంకా ముందుకెళ్తే అక్కడేముంది? సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్, అన్నీ కూడా అదే పరమాత్మ అని చెప్పింది. కాబట్టి ఉపనిషత్తు మనకి ప్రత్యేకంగా ఇది శివుడు అది విష్ణువు అనే వీళ్ళిద్దరూ వేరు వేరు అది ఇది అని అలా చెప్పలేదు. పైపెచ్చు ఏం చెప్పింది? సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్, ఇదంతా కూడా అదే పరమాత్మ అని చెప్తుంది. కాబట్టి ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు స్పష్టంగా చెప్పారు. చెప్పి ఇక్కడ మీరు విష్ణుని వాళ్ళ రుచికి అనుగుణంగా ఏ రూపాన్నైనా వాళ్ళు ఆరాధించుకోవచ్చు. కానీ నేను ఆరాధించేటటువంటి రూపం కంటే మిగతా దేవుడు వేరు, ఆయన చాలా చిన్నవాడు అనేటటువంటి భావన మాత్రం పనికిరాదు అనేదాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు. ఇక్కడ ఎవరి అభిరుచికి తగినట్టుగా ఆయా రూపాలని వాళ్ళు ఆరాధించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం రకరకాల బట్టలని తొడుగుతూ ఉంటాం. మన పిల్లలకి ఏ బట్టలు బాగుంటాయో దాన్నే మనం చక్కగా చూసి కొంటాం. ఒక 5-6 జతలు ఉన్నాయి ఇంట్లో. ఈ 5-6 జతల్ని మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా వాళ్ళకి మనం తొడుగుతూ ఉంటాం. మనం మొట్టమొదట పిల్లలకి బట్టలు కొనేటప్పుడే మనం బాగా ఆలోచించి ఏది పిల్లలకి బాగుంటాయనే కొంటున్నాం. అలా కొనే ఒక 5-6 జతలు కొన్నాం, పిల్లలకి తొడుగుతున్నాం. కానీ ఏమవుతుందంటే ఈ 5-6 జతల్లోనూ పిల్లలు చూడడానికి చాలా చక్కగా ఉంటారు. అయితే అందులోనూ ఈ తండ్రికి ఆ 5 జతల్లో ఏదో ఒక జతను తొడిగినప్పుడు ఇంకా కొంచెం ఇష్టం, చూడడానికి ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. నిన్న కట్టుకున్నటువంటి బట్టల కంటే ఈ బట్టల్లో ఇంకా బాగున్నాడు వీడు, మా పిల్లాడు ఇంకా బాగున్నాడు అని అనిపిస్తుంది. కానీ
తల్లికి ఇంకేదో ఒక ఐదిట్లో ఇంకేదో ఒక ఇంకో జతను చూస్తే దాంట్లో సంతోషం, తల్లికి ఒక రూపం చూస్తే సంతోషం, తండ్రికి ఒక రూపం చూసినప్పుడు సంతోషం, ఆ తాతలకి ఒక రూపం చూస్తే సంతోషం. అన్నీ అదే పిల్లలకి మనం తొడుగుతున్నాం, ఒకే పిల్లాడికి అన్ని బట్టల్ని తొడుగుతున్నాం. కానీ ఒక్కొక్కళ్ళకి వాళ్ళ అభిరుచి ప్రకారం ఒక్కొక్క రూపం వాళ్ళకి అందంగా కనబడుతుంది. ఇంకో 2 సార్లు ఎక్కువసార్లు చూస్తారు పిల్లల్ని. ఇది ఎందుకు అంటే అది వాళ్ళ అభిరుచి అంతే. కాబట్టి ఇక్కడ కూడా శివుడు, విష్ణువు, అమ్మవారు ఇదంతా కూడా ఒకే పరమాత్మ అయినప్పటికీ ఇన్ని రూపాల్లో ఏ రూపంలో మన అభిరుచి అనేది ఉంటుందో ఆ రూపాన్ని విశేషంగా ఆరాధించడం అనేటటువంటి పద్ధతి వెనకటి నుంచి వచ్చింది. అందుకే శంకరాచార్యులు వారు పంచాయతన పూజని ప్రారంభించినప్పటికీ మళ్ళీ ఆ పంచాయతనంలో శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం, శక్తి పంచాయతనం అన్ని భేదాలు వచ్చినది అందుకోసం. ఎందుకు? ఇక్కడ యద్యపి 5 ఒకే పీఠంలో పెట్టి మనం ఆరాధిస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పినట్టుగా ఎలాగైతే 5 బట్టల్ని మన పిల్లలకు కావాల్సినటువంటివే చూసి మనం కొన్నాం, కానీ ఆ 5 ఈ ఫలానా ఈ జత అన్నప్పుడు మనకి ఇంకా సంతోషం, దాని మీద మనకు అభిరుచి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 5 ఒకే పీఠంలో పెట్టి మనం ఆరాధిస్తున్నాం, కానీ ఫలానా దేవత మీద, ఆ దేవత యొక్క రూపం మీద మనకు అభిరుచి ఎక్కువ, ఆ విష్ణువుని చూస్తే మనకు అభిరుచి అట్లా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా శంకరాచార్యులు వారు ఏం చేశారు అనంటే వాళ్ళ అభిరుచికి తగినట్టుగా భగవదారాధన చేసే వ్యవస్థని చేశారు. అదే రకంగా అలాగని ఈ తారతమ్య దృష్టి అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా పోగొట్టారు. పరమాత్మ ఒక్కడే అనేటటువంటి విషయాన్ని చూపించారు. అన్నీ చేశారు శంకరులు, అన్ని వ్యవస్థలు చేశారు. వాళ్ళ అభిరుచికి తగినట్టుగా భగవదారాధన చేయడం కూడా చేసేందుకు కూడా వ్యవస్థ కల్పించారు. అలాగని ఇంకో రూపాన్ని నిందించడం, ఇంకో రూపాన్ని నీచ దృష్టితో చూడడం అనేది ఉండకూడదు అనేదాన్ని కూడా చూపించారు. ఈ రకంగా పరస్పరం జరుగుతున్నటువంటి కలహాలన్నింటినీ కూడా పోగొట్టి భగవంతుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని చూపించి అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని శంకరాచార్యులు వారు తీసుకొచ్చారు. కాబట్టి ఇది మనకి నిజంగా ఉండవలసినటువంటి ఒక దృష్టి. అటువంటి దృష్టిని శంకరాచార్యులు వారు చూపించారు. కాబట్టి ఇటువంటి ఒక ఐకమత్యం అనేది శంకరాచార్యులు వారు చూపించినటువంటి అద్వైత సిద్ధాంతం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇంక దేనివల్ల మనం ఇది సాధ్యం కాదు. కాబట్టి అందుకే శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం అది అంత గొప్ప సిద్ధాంతం. ఎందుకంటే ఇప్పుడు ఈ శివుడు అథవా విష్ణువు మీద ఈ తారతమ్య దృష్టి ఇది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఎలా ఉందంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. కొన్నేళ్ల క్రితం ఒక అతను వచ్చాడు. అతను చెప్పాడు ఏమిటంటే నాకేదో ఒక సమస్య ఉంది అన్నాడు. ఏమిటా సమస్య అని అడిగాను. నాకు మా భార్యకి ఏదో విభేదాలు ఉన్నాయన్నాడు. అదే కాదప్ప, ఇలాంటి చిన్న చిన్న విభేదాలు ఏదో ఉండనే ఉంటాయి కదా అని నేను అన్నాను. కానీ వాటిని సరి చేసుకోవాలంతే, ఇదే చిన్న చిన్న ఉండనే ఉంటాయి కదా అని నేను అన్నప్పుడు అప్పుడు అతను అన్నాడు, కాదు మా ఇద్దరికి విభేదం రావడానికి కారణం ఏదైతే ఉందో దాన్ని నేను మీకు ఒకసారి చెప్పాలి అని అన్నాడు. ఆ కారణమే కొంచెం ఒక రకంగా ఉంది అన్నాడు. ఏమిటి ఆ కారణం అంటే అప్పుడు చెప్పాడు. ఏమిటంటే వీళ్ళింట్లో దేవుడి పూజ, దేవుడి స్తోత్రాలు పఠించడం అదంతా ఉంది. వీళ్ళు సామాన్యంగా వేరే వేరే సందర్భాల్లో శివాలయానికి వెళ్తారు, విష్ణుఆలయానికి వెళ్తారు, అమ్మవారి గుళ్ళకి వెళ్ళేది ఉంది, గణపతి గుడికి వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్ళేది ఉంది. అలా మామూలుగా అన్ని చోట్ల వెళ్తూ ఉంటారట. కానీ కొన్ని రోజుల క్రితం ఏమైంది అని అంటే ఒక ఆయన ఎవరో పెద్ద మనిషి వచ్చాట, వాళ్ళ ఊరికి ఎవరో ఒక ఆయన వచ్చాట, ఒక పెద్ద మనిషి వచ్చాట. సరే ఎవరో పెద్ద మనిషి వచ్చాడు అని వీళ్ళ ఆవిడ, ఇతను ఎక్కడ ఊరికి వెళ్ళాట, వీళ్ళ ఆవిడ ఆ చిన్న కొడుకుని తీసుకొని ఆయన దర్శనానికి అని ఏదో వెళ్ళిందిట. ఆయన ఈమెకి ఏదో ఒక మంత్రం ఏదో ఒక నామము ఉపదేశించి నువ్వు రోజు దీన్ని జపం చెయ్యి అని చెప్పాట. ఆయన ఏదో విష్ణువుకి సంబంధించింది ఏదో ఒక నామం ఉపదేశించాట. చెయ్యి, దీన్ని రోజు జపం చెయ్యి అని చెప్పాట. చాలా సంతోషం. విష్ణువు యొక్క నామాన్ని ఉపదేశించి, ఆ హరినామాన్ని ఉపదేశించి దాన్ని రోజు జపం చేయమంటాం, ఆ హరినామ సంకీర్తనం చేస్తే చాలా మంచిది. అంతవరకు బాగుంది. అయితే దాని తర్వాత ఏమన్నాడు అని అంటే ఇంక నుంచి నువ్వు శివాలయానికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పాట. ఇంక నుంచి ఎక్కడ శివాలయానికి వెళ్ళకూడదు, ఇంట్లో శివుడి ఫోటోలు తీసేయాలి, అది ఇది అనుకుంటే ఏమిటో చెప్పాట. ఇట్లా శివాలయానికి ఇంక నుంచి నువ్వు వెళ్ళకూడదు, కేవలం విష్ణు ఆలయానికి మాత్రమే వెళ్ళాలి అని కూడా చెప్పాడు. విష్ణువు నామోపదేశం చేశాడు, జపం చేసుకోమన్నాడు, అంతవరకు బాగుంది. ఇంకా శివాలయానికి వెళ్ళకూడదు అని చెప్పాట. అది ఆవిడ బుద్ధిలో అలాగే బలంగా నిలిచిపోయింది. ఆమె ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఏదో ఒకరోజు నేను శివాలయానికి వెళ్ళేదో విశేషం శివాలయానికి వెళ్తున్నాను, పద వెళ్దామని ఈ భర్త భార్యని అంటే అప్పుడు ఆమె చెప్పేది నేను రాను, శివాలయానికి అయితే నేను రాను అన్నది. అదే ఇప్పుడు కొత్తగా చెప్తున్నాను శివాలయానికి రాకపోవడం ఏమిటి? లేదు, నాకు ఆయన చెప్పారు శివాలయానికి వెళ్ళకూడదు అని చెప్పాడు అని చెప్పింది. అదేమిటమ్మా కొత్తగా ఇట్లా అంటున్నాం ఏమిటి? ఇన్ని రోజులు మనకు అటువంటి తేడాలు లేకుండా అన్ని చోట్లకి మనం వెళ్తున్నాం కదా, శివాలయానికి వద్దు అని అంటాం ఏమిటంటే ఇంక నుంచి నేను శివాలయానికి వెళ్ళను, మన ఇంట్లో ఎక్కడ శివుడి ఫోటోలు ఉండడానికి వీల్లేదు
అక్కడి నుంచి ఈయనకి ఆయనకి విభేదాలు. అంటే ఏమిటి, ఎవరో ఒక మనిషికి ఉన్నటువంటి ఆ శివద్వేషం అది ఎంతవరకు వచ్చింది, ఇంట్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టేంతవరకు వచ్చింది. వీడు ఎంత పాపం ఈతను ఎంతో చెప్పి చూశాడు, చెప్పినా కూడా ఆమెకు అర్థం కావట్లేదు, అదే బలంగా మనసులో నిలిచిపోయింది. కాబట్టి వాళ్ళిద్దరికీ గొడవలు. ఇతనంటాడు, ఇతనేమో శివుడి భక్తుడు. లేదు నేను శివభక్తుడు అంటే శివుడు భక్తి అన్ని చోట్లకి వెళ్తాడు, శివాలయానికి వెళ్తాడు, విష్ణువాలయానికి వెళ్తాడు, అమ్మవారి గుడికి వెళ్తాడు. కానీ ఏమైంది, ఆమె మాత్రం విష్ణు ఆలయానికి తప్ప ఎక్కడికి రాను అని ఆమె చెప్తాడు. కాబట్టి ఇట్లా అంటే ఇంత దూరం వస్తుంది మీకు. ఆ చూడండి ఆ శివద్వేషం అంటే ఇక్కడ నేను చెప్పేది శివద్వేషం అని మాత్రం కాదు, విష్ణుద్వేషమైనా తప్పే. శివుడు గొప్పవాడు అని చెప్పి విష్ణువుని ద్వేషించడం, విష్ణువు గొప్పవాడు అని చెప్పి శివుడిని ద్వేషించడం ఏదైనా తప్పే. అమ్మవారిని ద్వేషించడం ఏదైనా తప్పే ఇక్కడ. దాన్నే శంకరాచార్యులు. కాబట్టి ఇంత అనర్థానికి దారి తీస్తుంది శివద్వేషం అనేది, ఇంత దూరం వస్తుంది. ఇది నిజంగా జరిగినటువంటి విషయం. ఒక ఆయన నాకు ఒకటి మన ఆంధ్ర నుంచే, అక్కడ తెలుగునాటి నుంచే ఒక ఆయన వచ్చాడు, తెలుగు అతను నాతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు, ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పాడు. కాబట్టి ఇలా అంటే ఆ శివద్వేషం అనేది ఇంత సమస్యలకు దారితీస్తుంది. పరస్పర ద్వేషం, శివద్వేషం అయినా విష్ణుద్వేషం. కాబట్టి ఇది పనికిరాదు అని చెప్పి శంకరాచార్యుల వారు అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. కాబట్టే శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం అది. అదే రకంగా ఇంకా ఎన్నో గ్రంథాలని రచించారు. అంటే సామాన్యంగా శంకరాచార్యుల వారు చేసినటువంటి కార్యాలని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి, శంకరులు చేసినటువంటి దిగ్విజయ యాత్ర. సమస్త భారతదేశం వారు సంచరించి అన్ని చోట్ల ఉన్నటువంటి అవ్యవస్థలన్నింటినీ పోగొట్టి మంచి వ్యవస్థలను ఏర్పరిచి క్షేత్రాలను ఉద్ధరించారు. ఇప్పుడు బద్రీనారాయణ క్షేత్రం ఉంది, శారదాంలో బద్రీనాథ్ ఉంది కదా, అక్కడ మనం చూస్తున్నటువంటి ఆ విగ్రహాన్ని స్థాపించింది శంకరాచార్యుల వారు. ఇప్పుడు ఆ విగ్రహం కనుక అక్కడ ఉంది అంటే దానికి కారణం శంకరాచార్యుల వారు. వాళ్ళు ఎవరో వచ్చి ఆ దేవస్థానాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తీసేశారు వారి కాలంలో. అప్పుడు శంకరాచార్యుల వారు మళ్ళీ అక్కడికి వచ్చి ఆ క్షేత్రాన్ని ఉద్ధరించి అక్కడ విగ్రహాన్ని మళ్ళీ తీసుకొచ్చి స్థాపించారు. అదే రకంగా కొన్ని క్షేత్రాల్లో ఈ తామసమైనటువంటి బలులు ఇత్యాదులన్నీ కూడా జరుగుతుండేవి. తామసికమైనటువంటి ఆచారాల్లో ఆరాధనలు జరుగుతూ ఉండేవి. సాత్వికమైనటువంటి ఆచారాన్ని పూర్తిగా పోగొట్టి తామస ఆచారాల్లో చాలామంది చేస్తుండేవారు. మళ్ళీ శంకరులు అక్కడికి వచ్చి దానంతా పునరుద్ధరించి మళ్ళీ సాత్వికమైనటువంటి ఈ బలులు ఇత్యాదులన్నింటినీ కూడా ఆపించి ఇవన్నీ చేయించారు. ఈ రకంగా ఎన్నో కార్యాలని వారి యొక్క దిగ్విజయ యాత్రా కాలంలో చేశారు. కాబట్టి అది ఒక గొప్ప పని. అదే రకంగా రెండోది గ్రంథ రచన. ఇప్పుడు చెప్పినట్టుగా భాష్యాలు ఎన్నో గ్రంథాలని రచించారు. ఇవాళ రోజున ప్రపంచంలో అందరూ కూడా సామాన్యంగా ఈ భగజగోవింద స్తోత్రాన్ని పఠిస్తారు, గణేష పంచరత్నాన్ని పఠిస్తారు, సౌందర్యలహరిని పఠిస్తున్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలని శంకరాచార్యుల వారు రచించారు. అది రెండో కార్యం. ఇక మూడోది ఈ చతురామ్నాయ పీఠాల స్థాపన. ఈ రకంగా ఇన్ని గొప్ప కార్యాలని శంకరాచార్యుల వారు చేశారు. వారు చేసినటువంటి ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అటువంటి కార్యాలని చేయడం అనేది సామాన్యంగా ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. అంటే వారు చేసినటువంటి కార్యాలను మళ్ళీ చేయాలంటే శంకరులే మళ్ళీ దిగి రావాలి. అటువంటి కార్యాలని శంకరాచార్యులు వారు చేశారు. కాబట్టి వారి యొక్క గొప్పదనం చెప్తూ పోతే ఇంకది ఎన్ని సంవత్సరాలైనా చెప్తూనే ఉంటాం, అది పూర్తవుతుంది. ఇప్పుడు ఈ అద్వైత సిద్ధాంతము ఆదిశంకర భగవత్పాదులు అదే సర్వశ్రేయో మార్గము మానవాడికి. ఆ మార్గాన్ని ఇంకా ప్రజల్లోకి చైతన్యం కలిగించి ప్రజల్లో ఆ మార్గంగా వెళ్ళాలంటే ధార్మిక సంస్థలైనా ధర్మాచార్యులైనా ఇంకెవరైనా ఎలాంటి కర్తవ్యం పాటించాలంటారు అద్వైత సిద్ధాంత ప్రచారం? దాంట్లో ఇప్పుడు ఈ అద్వైత సిద్ధాంతాన్ని మనం వాస్తవంగా అద్వైత సిద్ధాంతం అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకొని మనం పారమార్థికమైనటువంటి స్థితికి వెళ్ళాలి. అయితే మనం ఉన్నటువంటి వ్యవహార దశలో అద్వైతాన్ని మనం ఎలా తీసుకోవాలి అని అంటే అద్వైతంలో ఏం చెప్తున్నారు, అన్ని చోట్ల ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అని అద్వైత తత్వం మనకి చెప్తూ ఉన్నది. అందరూ మనుషుల్లో మాత్రమే కాదు, ప్రాణుల్లో ఉండేటటువంటి చైతన్యం కూడా ఒకటే. ఇప్పుడు ఒక ప్రాణి ఉంది, ఒక జంతువు ఉంది, దాంట్లోనూ చైతన్యం ఉంది, మనిషి శరీరం ఉంది, దీంట్లోనూ చైతన్యం ఉంది. అయితే ఏమిటి, ప్రతి ఒక్క జంతువు, ఒక మనిషి అయినా ఒక జంతువు అయినా ఏదైనా కూడా తన శరీర సామర్థ్యానికి తగినట్టుగా నడుచుకుంటోంది, సామర్థ్యానికి తగినట్టుగా తన పనులను చేసుకుంటోంది ఒక్కొక్క ప్రాణి. ఇప్పుడు మనిషి ఉన్నాడు, వీడి యొక్క శరీర నిర్మాణం, వీడి యొక్క బుద్ధిశక్తి, వీడి యొక్క ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఒక రకంగా ఉన్నాయి. దానికి తగినట్టుగా వీడు తన పనులను వీడు చేసుకుంటున్నాడు. అదే ఏదో ఒక గోవు ఇత్యాది ప్రాణులు ఉన్నాయి, వాట్ల శరీర నిర్మాణం ఒక రకంగా ఉంది. దాంట్లో ఉన్నటువంటి చైతన్యం సంబంధం వల్ల ఆ శరీరం ద్వారా ఏ పనులను చేయగలుగుతాయో ఆ పనులను అవి చేసుకుంటూ ఉన్నాయి. కానీ అన్ని చోట్ల ఉన్నటువంటి చైతన్యం ఒకటే. ఒక మనిషిలో అయినా ఒక ప్రాణిలో అయినా
దాన్నే శాస్త్రంలో చెప్పేటప్పుడు బ్రహ్మాది స్తంభ పర్యంతం అని ఒక మాటను వాడతారు శాస్త్రంలో. ఏ శరీరాన్ని తీసుకున్నా దాంట్లో ఉన్నటువంటి చైతన్యం ఒకటే. అంటే ఇప్పుడు ఆయా శరీరంలో చైతన్యం ఒకటే అయినప్పటికీ ఆ శరీరానికి తగినట్టుగా వ్యవహారాల్ని మన ఆయా ప్రాణులు ఆయా జీవులు అందరూ చేస్తూ ఉన్నారు. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఒక పైలట్ ఉన్నాడు, ఒక విమానాన్ని నడిపించేవాడు ఉన్నాడు. అతడు విమానంలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు, ఆ విమానాన్ని ఎగిరిస్తాడు, ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్తాడు. అతడు విమానం వదిలిపెట్టి ఒక కారులో వచ్చి కూర్చున్నాడు. కారులో అదే వ్యక్తి మారలే. విమానంలో కూర్చున్నప్పుడు ఎవడైతే దేశాలు దాటి వెళ్ళాడో అదే వ్యక్తి ఒక కారులో కూర్చున్నాడు. అప్పుడు నువ్వు విమానాన్ని ఎగిరించావు కదా, ఇప్పుడు కారుని కూడా ఇలాగే ఎగిరించుకుంటూ తీసుకెళ్ళు అని అంటే అది అయ్యే పని కాదు. అదే మరి దాన్ని ఎగిరించినవాడు దీనికి ఎందుకు ఎగిరించలేవు అని అంటే అక్కడ నేను ఆ విమానంలో ఉండి దాన్ని నడిపించాను. అది ఆ విమానం యొక్క సామర్థ్యం, దాని నిర్మాణం అలా ఉంది కాబట్టి దాన్ని ఒక రకంగా నేను ఉపయోగించగలిగాను. దీని నిర్మాణం ఇంకో రకంగా ఉంది కాబట్టి దీన్ని ఎలా ఉపయోగించగలమో అంత మాత్రమే ఉపయోగించగలం. కాబట్టి మనిషి ఈ చైతన్యం అనేది ఏదైతే ఉందో ఈ చైతన్యం ఏ శరీరంలో ఉంటుందో ఆ శరీరానికి తగినట్టుగా వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ అన్ని శరీరాల్లోనూ ఉండేటటువంటి చైతన్యం ఒక్కటే. అయితే ఆయా ఉపాధుల వల్ల ఈ భేదాలు, ఒకడికి సుఖం ఒకడికి దుఃఖం ఇత్యాది ఇప్పుడు చెప్పినట్టుగా ఆ శరీరం, ఆ అంతఃకరణం, ఆ ఉపాధులు వీటి వల్ల ఈ భేదాలన్నీ ఒకడికి సుఖం ఒకడికి దుఃఖం ఇత్యాదులన్నీ కూడా ఏర్పడతాయి. అంటే నేను ఇంకా ఇప్పుడు మొత్తం చెప్పలేదు, కొంత విషయం మాత్రమే చెప్పాను. ఇప్పుడు వినేవాళ్ళకి అదేమిటి ఇలా అయితే అలా అవుతుంది కదా, అలా అయితే ఇలా ఉంటుంది కదా, చాలా సందేహాలు రావచ్చు, వినేవాళ్ళకి రావచ్చు. అన్నీ చెప్తే చాలా పెద్ద విషయం ఉంది. అంటే ఇప్పుడు ఏమిటంటే వినేవాళ్ళకి అయ్యో ఈయనేదో ఇంతే చెప్పారు, దీనివల్ల చాలా ప్రశ్నలు వస్తాయి కదా అని అంటే ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం ఉంది. అది అయితే దాని సమయాన్ని బట్టి తర్వాత చూద్దాం. కాబట్టి ఈ అద్వైత తత్వంలో అన్ని చోట్ల ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు మనం అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని చూడగలగాలి, చూసేటటువంటి పరిపక్వతని తెచ్చుకోవాలి. ఇప్పుడు చూసేటటువంటి సామర్థ్యం లేదు మనిషికి. ఇప్పుడు అటువంటి సామర్థ్యం మనిషికి లేదు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, సామాన్యంగా వాడు ఏం చేస్తాడు, ఎవరో ఒకడు ఆకలితో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, వీడి దగ్గరికి వచ్చి స్వామి నాకు ఏదైనా అన్నం పెట్టండి అని అన్నాడు. అప్పుడు వీడేమంటాడు, నీకెందుకే పెట్టాలి, నీకు నాకేమిటయ్యా సంబంధం, నీకు నాకేమిటి సంబంధం, నీకు ఎందుకు ఇవ్వాలి అని అంటాడా? నిజంగానే వాడు నిజంగానే కష్టాల్లో ఉన్నాడు, వీడికి సామర్థ్యం ఉంది, ఇచ్చే సామర్థ్యం వీడికి ఉంది. కానీ వీడేం చేస్తున్నాడు, నీకెందుకయ్యా నేను ఇవ్వాలి, నువ్వెవడు, నీకేంటి సంబంధం అని అంటున్నాడు. కానీ అక్కడ వాస్తవంగా అనాల్సింది అది కాదు. వాడికి వీడికి ఏం సంబంధం ఉన్నది అనేది పక్కన పెట్టాలి. కానీ వాడిలో ఉండేటటువంటి అదే చైతన్యం నీలోనూ ఉంది, నీ చైతన్యమే వాడిలోనూ ఉంది. కాబట్టి వాడి యొక్క శరీరానికి సంబంధించి వాడికి ఈ ఆకలి అనేది వేస్తోంది. కాబట్టి నీకు ఆకలి వేసినప్పుడు ఎలా ఉంటుందో వాడికి అలానే ఉంటుంది. కాబట్టి వాడికి నువ్వు నీ చేత ఎంత అవుతుందో అంత నువ్వు ఇవ్వాలి. అలా గనక చూడగలిగితే, వ్యవహార దశలోనూ మనం అలా గనక చూడగలిగితే అప్పుడు వీడు ఆ అద్వైతాన్ని అనుసరిస్తూ ఉన్నట్టు. అంటే వ్యవహారం అలాగని ఇప్పుడు వాడిని ఏదో నువ్వు తెచ్చుకొని నేను ఎత్తి మీద పెట్టుకోవాలని నేను, వాడు అడిగింది వాడికి ఇస్తే చాలు, వాడికి ఉన్నటువంటి కష్టాన్ని తీరిస్తే చాలు. వాడినే నువ్వు తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకోక్కర్లేదు, నెత్తి మీద కూర్చోబెట్టుకోక్కర్లేదు, వాడిని పెద్ద సింహాసనం ఎక్కించక్కర్లేదు, నువ్వు వాడి కాళ్ళ పట్టుకొని కూర్చోక్కర్లా. అలా ఏం చేయమనట్లే. వాడికి కావాల్సినటువంటిది, వాడికి ఏదో కావాల్సి ఉన్నప్పుడు, అది దాన్ని ఇచ్చే సామర్థ్యం నీ దగ్గర ఉన్నప్పుడు, అప్పుడు నీకు నాకేమిటి సంబంధం, ఏదో వ్యావహారికమైనటువంటి ఏదో సంబంధాలను చూసుకొని నీకు నాకేమిటి సంబంధం అది ఇది అని వాడిని దూషించకుండా. ఎందుకంటే ఈ ఆకలి అనేటటువంటిది అందరికీ సంబంధించి సామాన్యంగా అందరికీ ఉన్నటువంటి విషయం, ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ప్రాణికి ఉంది. ఇటువంటి సర్వసాధారణమైనటువంటి విషయాన్ని చూసి నీకు నాకేమిటి సంబంధం, నీకు ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడకుండా వాడికి కావాల్సింది కనుక వాడికి ఇస్తే అది వీడు ఆ అద్వైతాన్ని దర్శించినట్టు. వ్యవహార దశలో నేను చెప్పేది అంతా వ్యవహారం. ఇది ఒక విధమైనటువంటి దృష్టి. అద్వైతాన్ని వ్యవహారంలో మనం ఉపయోగించుకోవడం ఎలా అనే దాంట్లో ఇదొకటి. ఇంకొకటి ఏమిటంటే అద్వైతంలో ఈ అద్వైత తత్వాన్ని ఎవరైతే విచారించాలనుకుంటాడో వాడికి సాధన చతుష్టయాలు ఉండాలి అని శాస్త్రం చెప్తోంది. 4 సాధనాలు వీడి దగ్గర ఉండాలి. అంటే సాధన అంటే బయట కనిపించేవి కాదు, లోపల ఉండాలి వీడికి. ఆ 4 సాధనాలు కనుక వీడి దగ్గర ఉంటే వాడు వేదాంత విచారాన్ని చేయడానికి అర్హుడవుతాడు అని శాస్త్రం చెప్తాం. ఏమిటా 4 సాధనాలు అని అంటే, మొట్టమొదటిది వివేకం. ఇదేమిటి, ఏది సరి ఏది తప్పు, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి జ్ఞానం, దీన్నే వివేకం అని అంటారు. రెండవది వైరాగ్యం. ఏది సరో అదే నాకు కావాలి, ఏది చెడ్డదో అది నాకు వద్దు అనేదే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటి, ఇది నాకు వద్దు అని వదిలిపెట్టడమే వైరాగ్యం. కాబట్టి ఇది నాకు వద్దు అనేటటువంటి భావన రావాలి దాని మీద, అదే వైరాగ్యం. దేని మీద వైరాగ్యం రావాలి,
ఏది తప్పో దాని మీద వైరాగ్యం రావాలి. వాస్తవంగా వీడికి ఏది కావాలో దాని మీద వైరాగ్యం రాకూడదు. అందుకోసమే ముందు ఏది మంచి, ఏది చెడు, ఏది నాకు కావాల్సినటువంటిది, ఏది నాకు ఉపయోగం లేనిది అనేదాన్ని వీడు ముందు మొట్టమొదట స్పష్టంగా తెలుసుకోవాలి. దాన్నే వివేకం అని అంటారు. అంటే ఏది అక్కర్లేదో దాన్నే కావాలి అని భావించడం, ఏది కావాలో ఇది అక్కర్లేదు అని భావించడం అది ఉండకూడదు. అందుకోసం వివేకం కావాలి. కాబట్టి ఆ వివేకాన్ని సంపాదించుకోవాలి. అదే రకంగా వైరాగ్యం, ఏది అక్కర్లేదో దాని మీద వీడికి వైరాగ్యం రావాలి. అలాగే వివేకం, వైరాగ్యం, అలాగే ఈ సమాధి షట్కం అని అంటారు. అంటే అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, ఏకాగ్రత ఇత్యాదులు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్నే 6 ఉన్నాయి. అవి సమాధి షట్కం అని అంటారు. శమోదమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా వీడికి ఉండాలి. ఎందుకంటే ఈ నిగ్రహం ఉంటేనే కదా వాడు కావాల్సినటువంటి దాన్ని సరిగ్గా తెలుసుకోగలుగుతాడు. ఇప్పుడు ఏదో తెలుసుకున్నాడు, దాని నుంచి వైరాగ్యం వచ్చింది, కానీ మనసు మాత్రం మళ్ళీ అటే లాగుతోందంటే ఏమవుతుంది? ఆ మనసు నిగ్రహం లేకపోతే మళ్ళీ మనసు అటే లాగేస్తుంది. మళ్ళీ వీడు ఇంత కష్టపడినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ వాడు కింద పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ సాధన చతుష్టయం అనేది ఉండాలి, అది సమాధి షట్కం అనేది ఉండాలి. చివరికి ముముక్ష అనేది ఉండాలి. ముముక్ష అంటే ఏమిటి? నా యొక్క లక్ష్యం ఇది, దీన్ని నేను పొందాలి, ఖచ్చితంగా దీన్ని నేను పొందాలి అనేటటువంటి తీవ్రమైన ఇచ్ఛ, దాన్నే ముముక్ష అని అంటారు. అందుకే అక్కడ ఏమంటారంటే ఒట్టి ఆశ ఉంటే సరిపోదు, తీవ్రంగా ఉండాలి. ఇది నేను ఖచ్చితంగా నేను చేయాల్సిందే, ఊరికే ఈ లక్ష్యాన్ని నేను పొందాలి అనుకుని ఊరికే కూర్చుంటే సరిపోదు, ఖచ్చితంగా నేను దీన్ని పొందాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి ఇచ్చ ఉండాలి. అంటే మీకు దానికి ఒక ఉదాహరణ శాస్త్రంలో చెప్తారు. ఒకడున్నాడు, వాడి బట్టలకి నిప్పంటుకుంది. ఆ నిప్పంటుకున్నప్పుడు వాడి మనస్సులో ఏముంటుంది? ఎలాగైనా సరే దీన్ని ఆర్చాలి, ఈ మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. ఈ మంటల్ని ఎలా ఆర్పగలుగుతాను అనేదే వాడి బుద్ధిలో ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు వాడికి. అదొక్కటే వాడి బుద్ధిలో ఉంటుంది. ఎక్కడ ఏం దొరికినా, ఏదైనా దీనికి కావాల్సినటువంటి ఒక చిన్న సాధనం దొరికినా కూడా దాంతో వాడు ఆర్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడి బట్టలకి మంటలు అంటుకొని అది కాలుతున్నప్పుడు మనం వాడి దగ్గరకు వచ్చి నేను నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, 1 కిలో బంగారం ఇస్తాను, ఏదో అక్కడెక్కడో పెద్ద స్థలాన్ని నీకు ఇస్తాను అంటే అప్పుడు వాడు ఏమంటాడు? ముందు దీన్ని ఆర్పుకొని ఆ తర్వాత దాని సంగతి ఆలోచిద్దామని అంటాడు. అంటే దాని గురించి వాడికి ఇదే లేదు, వాడికి అటువైపు వాడి దృష్టే లేదు. వాడి దృష్టి కేవలం దీని మీద తప్ప ఇంకా దేని మీద లేదు. అదే తీవ్రమైనటువంటి ఇచ్ఛ అంటే అది. ఏదైతే మనకు కావాల్సిందో దాన్ని తప్ప ఇంకేది నాకొద్దు అనే దాన్నే తీవ్రమైనటువంటి ఇచ్ఛ. ఇది కావాలి, అది కావాలి అని అంటూ కూర్చుంటే దీన్ని పొందలేము. ఈ 4 సాధనాల్ని అద్వైతంలో చెప్పారు. ఈ 4 సాధనాలు ఎవరికైతే ఉంటాయో వాడే వేదాంత విచారం చేయగలుగుతాడు, వాడే ఆ తత్వజ్ఞానాన్ని పొందగలుగుతాడు అని శాస్త్రం చెప్తుంది. అయితే ఇవన్నీ కూడా శాస్త్రం కోసం చెప్పారు. ఇప్పుడు మనం కొంత ఆలోచన చేసి లౌకికమైనటువంటి పనుల్లో వీటిలో ఉపయోగం ఎంతవరకు ఉంది అనేదాన్ని మనం ఆలోచిద్దాం. ఇవి కేవలం శాస్త్రంలో చెప్పినటువంటి సాధన కోసం మాత్రమే కావాలి అనేం లేదు. లోకంలో కూడా అంతే కదా. ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు, చదువుకునే పిల్లవాడు ఉన్నాడు, వాడు పరీక్షలో పాస్ అవ్వాలంటే వాడికి ఈ సాధన చతుష్టయం ఉండాల్సిందే. మొట్టమొదట వివేకం ఉండాలి. ఏమిటి వివేకం? ఇది నా చదువు, దీనివల్ల నాకు ఉపయోగం, నేను జీవితంలో బాగుపడతాను. ఇది వేరే ఈ విద్య నుంచి మనల్ని పక్కకి తప్పించేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు అపకారం కలిగించేవి, కాబట్టి వీటిని జోలికి నేను వెళ్ళకూడదు అనే వివేకం మొట్టమొదటి వీడికి ఉండాలి. ఆ వివేకం ఉండాలి పిల్లలకి. తర్వాత రెండోది వైరాగ్యం అంటే ఏమిటి? ఇది నా చదువు కాబట్టి ఇది మాత్రమే నాకు కావాలి, దీనికి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు వద్దు అని వదిలిపెట్టేయాలి. మళ్ళీ ఏదో పుస్తకం పెట్టుకొని చదువుతున్నాడు, మనసులో మాత్రం దాన్నే ఆలోచిస్తున్నాడు అంటే మళ్ళీ చదువు సాగదు. దాన్నే వైరాగ్యం. ఆ వైరాగ్యం వీళ్ళకే ఉండాల్సిందే. ఏదో శాస్త్రంలో అద్వైతత్వ సాధన చేసేవాడికి మాత్రమే కాదు, చదువుకునేవాడికి ఇది ఉండాల్సిందే. అలాగే సమాధి షట్కం అంటే ఏమిటి? చదువుకోవడానికి కావాల్సినటువంటి మనోనిగ్రహం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అది వాళ్ళకే ఉండాల్సిందే. ఏకాగ్రత ఉండాలి, అవన్నీ కూడా వాళ్ళకే ఉండాలి. ఇక చివరిది ముముక్ష. అక్కడేమో ముముక్ష అంటే నేను ముక్తిని పొందాలి అనే ఇచ్చ. ఇక్కడ ఏమిటి? నేను ఎలాగైనా సరే పరీక్షలో ఉత్తీర్ణుడు అవ్వాలి, నా జీవితంలో నేను నా లక్ష్యాన్ని ఇది సాధించాలి, ఇంత పెద్ద చదువుని నేను చదవాలి, ఇంత గొప్పవాడిని అవ్వాలి అనేటటువంటి లక్ష్యం ఇక్కడ ఉండాలి. అది తప్ప దానికి ప్రతిబంధకాలన్నీ ఏవైతే ఉన్నాయో అవేమీ నాకు ఉండకూడదు అని వదిలిపెట్టాలి. అది తీవ్రమైనటువంటి ఇచ్చ ఇక్కడ ఉండాలి. అప్పుడు అక్కడికి ఏమైంది? శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ 4 సాధనాలని చెప్పారు. ఉచ్యతే నిత్యానిత్య వస్తు వివేక, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ, శమదమాది సాధన సంపత్తు ముముక్షుత్వంచ అని ఈ 4 సాధనాలని శంకరాచార్యుల వారు చెప్పారు. అయితే ఇక్కడ ఏమైంది? ఈ 4 సాధనలు, ఈ సాధన చతుష్టయం అనేది ఏదైతే ఉందో ఇది కేవలం అద్వైత తత్వాన్ని సాధన చేయడం కోసం మాత్రమే కాదు, లోకంలో ఏ పనిలో మనం విజయాన్ని పొందాలన్నా కూడా ఈ 4 మనకు ఉండాల్సిందే. కాబట్టి ఆ అద్వైత తత్వం మనకి లోకంలో ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది. ఇలా కూడా మనకు ఆ తత్వం అనేది
ఉపయోగపడుతూ ఉన్నది. అంటే అందరినీ ఒక విధమైనటువంటి ఆ సమత్వ దృష్టితో చూడడానికి ఆ తత్వం మనకు ఉపయోగపడుతోంది. అంటే అయితే వ్యావహారిక దశలో ఉన్నాం కాబట్టి ఆ సమత్వ దృష్టితో కొన్ని పనులని మాత్రమే మనం చేయగలుగుతాం. అలాగే అన్ని పనులని ఇష్టం వచ్చినట్టుగా చేయడం కుదరదు. ఇప్పుడు సమత్వ దృష్టి అన్నాం కాబట్టి ఏదో ఇప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా చూడడం అంటే అది కుదరదు. అదే చెప్పిన వ్యావహారికంలో కొంత మటుకు మనం ఆ సమత్వ దృష్టితో చూస్తూ, ఎందుకంటే ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు, ఎక్కడ సమత్వ దృష్టితో చూడాలో అక్కడ చూడట్లే, ఎక్కడ సమత్వ దృష్టితో చూడాల్సిన అవసరం లేదు అక్కడ సమత్వ దృష్టితో చూస్తే రెండింటి వలన మనకి ఇబ్బందే, ప్రమాదమే. కాబట్టి అలా కాకుండా వ్యవహారంలో కొంతవరకు ఆ ఐక్య దృష్టి అనేది ఉండాలి. ఈ సాధనాల యొక్క అనుష్ఠానం మనకి వ్యవహారంలో కావాలి. కాబట్టి ఈ వ్యావహారిక ప్రపంచంలో అద్వైతాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని అంటే, మొట్టమొదట ఆ అద్వైతాన్ని రెండుగా మనం చూడాలి. రెండుగా చూడడం అంటే ఏమిటి? ఒకటి ఆ తత్వం, అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ చైతన్యం, ఏకతత్వం. రెండోది ఆ సాధనాలు. వీటన్నిటినీ పెట్టుకుంటే మనకి వ్యవహారంలో చాలా ఉపయోగపడుతుంది, మనం ఎంతో ఉత్కృష్టమైనటువంటి స్థితికి రాగలుగుతాం. కాబట్టి ఇది వ్యవహారానికి. ఇంకా పారమార్థికమైనటువంటి స్థితిలో ఎలాగో అద్వైతాన్ని మనం సాధించిన తర్వాత దాన్ని సాక్షాత్కారం చేసుకొని మోక్షాన్ని పొందడం అనేటటువంటి పారమార్థిక ప్రయోజనం అది ఎలాగో ఉండనే ఉంది. ఈ వ్యవహారంలో దీని ద్వారా మనం ఎలా ప్రయోజనాన్ని పొందాలి అంటే ఈ రకంగా మనం దీని ప్రయోజనాన్ని పొందాలి. ఇదే అద్వైత సిద్ధాంతం ప్రచారంలో కానీ అద్వైత సిద్ధాంతంలో విశేషమైనటువంటి కృషి ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం ఆదిశంకర్ల నుంచి ఇప్పటిదాకా ఎంతో భారతదేశంలో చాలా గొప్పగా ఉంది గురుగారు. ఈ అవిచ్ఛిన్న గురు పరంపరలో ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధంగా ఈ ఎన్నో తరాలుగా వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి ఈ కార్యాచరణ మన పీఠం ద్వారా కొంత సెలవివ్వండి. ఏ విధంగా ప్రత్యేకంగా అంటే ఇప్పుడు వెనకటి నుంచి ఇప్పుడు దీనికి ఆ అద్వైత విద్య అనేది ఏదైతే ఉందో దాన్నే మనం బ్రహ్మ విద్య అని అంటాం. దాన్ని పరంపరగా ఎందుకంటే దానికంతా ఒక సంప్రదాయం ఉంది. ఈ విద్యను అభ్యసించాలి అంటే దానికి ఒక సంప్రదాయం అనేటటువంటిది ఉంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఒక భాష్యాన్ని కనుక మనం తీసుకుంటే దాంట్లో భాష్యంలో ఉన్నటువంటి ఈ వాక్యానికి ఇలా అర్థం చెప్పాలి అనేటటువంటి దానికి ఒక పద్ధతి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరో కొత్తగా ఏదో ఆ పుస్తకం తీసి నాకు సంస్కృతం చదవడం వచ్చు అని చెప్పి ఎవరైనా పుస్తకం తీసి ఆ వాక్యాన్ని చదివితే అది అర్థం అయ్యేది కాదు. దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి మనకు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇప్పుడు మా గురువు గారు చెప్పారు, వారికి వారు గురువులు, వారికి వారు గురువులు, ఇలా వెళ్తూ పోతే అది ఎక్కడికి వరకు వెళ్తుంది? దాన్ని మనం చెప్తాం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం అని చెప్తాం. ఇప్పుడు మాకు అస్మదాచార్యులు మా గురువు గారు, వారికి వారి గురువులు, అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అని అంటే ఈశ్వరుడి దగ్గర ఆగుతుంది. భగవంతుడు మళ్ళీ ఇంకా భగవంతుడు ఇంకో గురువు లేడు కాబట్టి ఈశ్వరుడి దగ్గర ఆగుతుంది. కాబట్టి ఆ పారంపరికమైనటువంటి ఆ శాస్త్ర విద్య అనేది ఏదైతే ఉందో దానికి ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ప్రకారంగా ఏ వాక్యానికి ఎలా అర్థం చెప్పాలి, మన ఇష్టం వచ్చినట్టుగా వాక్యాలకు అర్థం చెప్తే కుదరదు. దానికి ఆ పౌర్వాపర్యం అంతా కూడా చూసి మనం అర్థం చెప్పాలి. లేకపోతే ఇప్పుడు ఏమంటే భగవద్గీతలో ఒక వాక్యం ఉంది, చివరికి ఒక వాక్యం ఉంది. కృష్ణుడు ఒక వాక్యం చెప్పాడు, ఏమిటి? యథేచ్ఛసి తథాకురు అన్నాడు. అర్జునుడితో అన్నాడు యథేచ్ఛసి తథాకురు అన్నాడు. ఏమిటి దాని అర్థం? యథేచ్ఛసి తథాకురు అంటే సంస్కృతంలో నీకేమనిపిస్తుందో అది చెయ్యి, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడు. అంటే మరి అయితే ఏముంది, భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు కదా, నీ ఏది ఇష్టమో అది చెయ్యి అన్నాడు, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే దాని అర్థం అలా కాదు. కేవలం ఆ వాక్యాన్ని మాత్రం తీసుకుంటే మనకు అలా కనబడుతుంది, కానీ ముందు ఏముంది, వెనకాలే ఉంది, అదంతా కూడా మనం చూడాలి. కృష్ణుడు ఏం చేశాడు, మొత్తం ఆ తత్వాన్ని మొత్తం అర్జునుడికి ఉపదేశించి చివరిగా అన్నాడు, ఇంకా నీకేం చేయాలని, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, ఇంకా నీకేం చేయాలనిపిస్తుందో నువ్వు చెయ్యి అని చెప్పాడు. అందులోనూ కృష్ణుడు నేను చెప్పింది చెయ్యి అని చెప్పకుండా నీకేమనిపిస్తుందో అది చెయ్యి అని ఎందుకు అన్నాడు? రెండింటికి తేడా ఉంది. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్పాల కృష్ణుడు. ఏమన్నాడు? నేను నీకు చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నువ్వు చెయ్యి, నీకు ఇష్టమైంది నువ్వు చెయ్యి అన్నాడు. ఏమిటి రెండింటికి ఏమిటి తేడా అని అంటే, ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి విషయం అంతా చెప్పాను, నువ్వు బుద్ధిమంతుడివి కాబట్టి, నువ్వు ప్రజ్ఞాశాలివి కాబట్టి దీంట్లో ఏది మంచి అనేదాన్ని నువ్వే తెలుసుకొని ఇంకొకటి బలవంతం లేకుండా, వాడెవడో నన్ను బలవంతం పెట్టాడు కాబట్టి నేను చేస్తున్నాను అనకుండా, నువ్వే నేను దీన్ని చేయడం ద్వారా నాకు మంచిది అనేటటువంటి భావనను తెచ్చుకొని నీ అంతటా నువ్వు ఈ పని చేయి. అంతే తప్ప ఏదో కృష్ణుడు బలవంతంగా వాడి చేత చేయించాడు అనే మాటకు అవకాశం ఇవ్వకు, అలా అవకాశం ఇవ్వక్కర్లే.
ఎందుకంటే రేపు మళ్ళీ అది అర్జునుడికి యుద్ధం చేయడం ఇష్టం లేదు, కానీ కృష్ణుడు ఏం చేశాడంటే ఊరికే వాడిని బలవంత పెట్టి వాడిని మభ్యపెట్టి ఏదో అర్జునుడి చేత యుద్ధం చేయించాడు అనే మాటకు అవకాశం రాకూడదు. కృష్ణుడు చెప్పాల్సిందంతా చెప్పాడు. అయితే అర్జునుడు ఏం చేశాడు, దాంట్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించాడు. వీడు కనుక బుద్ధిమంతుడైతే దానిలో ఉన్న సారాన్ని గ్రహించాలి, గ్రహించి దాన్ని చెయ్యాలి. స్వతంత్రంగా తన ఇచ్ఛతోనే చెయ్యాలి. తానే అంటే ఇప్పుడు ఒక పనిని నేను దీన్ని చెయ్యాలి అని వాడంతట వాడే సంకల్పించి ఆ పనిని చేస్తే అది సరైనటువంటి ఎవరి ఒత్తిడి లేకుండా వీడంతటి వీడే అది చెయ్యాలి. అయితే నేను ఈ పని చెయ్యాలి అనే ఆలోచన వీడికి రావాలంటే పెద్దవాళ్ళ మార్గదర్శనం కావాలి. ఆ కావాల్సిన మార్గదర్శనాన్ని కృష్ణుడు చేశాడు. అది కృష్ణుడు ఉపదేశం చేసిన తర్వాత అర్జునుడు ఏం చేశాడంటే తన బుద్ధితోనే తన తెలివితేటలతోనే ఉన్న విషయాన్ని తెలుసుకొని దాన్ని మనస్సులో బాగా విచారించి సరే ఇలా చేయడం సరి అని అనుకుని వాడంతటి వాడు యుద్ధం చేశాడు. కాబట్టి ఏదో కృష్ణుడు బలవంతంగా ఏదో మభ్యపెట్టి వాడి చేత యుద్ధం చేయించాడని లేదు అక్కడ. కాబట్టి అందుకోసం కృష్ణుడు అక్కడ ఏమన్నాడు, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి అన్నాడు. ఇదంతా అర్థం మనం చెప్పాలంటే ఏం చేయాలి, ఊరికే ఆ ఒక వాక్యం పెట్టుకుంటే కుదరదు. ముందేం చెప్పారు, వెనకాల ఏం చెప్పారు, అదంతా కూడా మనం చూడాలి, చూసి అర్థం చెప్పాలి. కాబట్టి ఈ భాష్యాల్లో, ఈ గ్రంథాల్లో, పురాణాల్లో, వేదాల్లో అన్నిటిలోనూ ఒక వాక్యానికి అర్థం చెప్పాలంటే దాని పౌర్వాపర్యం ఏముంది అంతా చూసి మనం చెప్పాలి. ఇప్పుడు కాలంలో ఏముందంటే చాలామంది వాళ్ళే పుస్తకం, నాకు సంస్కృతం చదవడం వచ్చు అని చెప్పి వాళ్ళే పుస్తకాలు తీసేసుకొని ఏదేదో అనువాదాలు, ఆ అనువాదాలు ఏవో ఉంటాయి వాటిని చూసేసుకొని వాళ్ళే ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒకసారి ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, వచ్చి చెప్పాడు, ఏమండి మా స్వామివారు మా అబ్బాయి ఉన్నాడు, వాడికి ఉపనయనం చేశాం, వాడికి ఈరోజు సంధ్యావందనం చేయించాం, అయింది, ఈ మధ్య వాడు సంధ్యావందనం చేయడం వదిలేశాడు అని అన్నాడు. ఎందుకలా అన్న, మా అబ్బాయి ఎవరో వేదాంతం పాఠం చెప్తాడట, ఆ వేదాంతం పాఠం చెప్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తున్నాడు రోజు అని అన్నాడు. సరే దానికి దీనికి ఏం సమస్య, వేదాంత పాఠానికి వెళ్తున్నాడు, సరే సంధ్యావందనం ఎందుకు వదిలేస్తున్నాడు అని అంటే దానికి ఆయన చెప్పాడు. ఈ తండ్రి కొడుకుని అడిగాడు, ఎందుకు నువ్వు సంధ్యావందనం చేయట్లేదు ఎందుకు అని అంటే అప్పుడు వాడు చెప్పాడట, నేను వేదాంత పాఠానికి వెళ్తున్నాను కదా, అక్కడ వేదాంతం పాఠం చెప్పే గురువుగారు నాకు చెప్పాడు ఈ ప్రపంచం అంతా మిథ్య, అద్వైతంలో చెప్పారు కదా ప్రపంచం అంతా మిథ్య అని చెప్పేశారు, కాబట్టి ఇవేమి చేయాల్సిన పని లేదు, జీవుడు బ్రహ్మ ఒకటే అని చెప్పేశారు, కాబట్టి ఇవేమి నువ్వు చేయాల్సిన పని లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అని చెప్పేశాడు, కాబట్టి నేను ఎందుకు చేయాలి, అంతా ఒకటే కదా, శాస్త్రమే చెప్తోంది కదా అని వాడు చెప్తున్నట్ట. ఈ తండ్రికి ఏమో అద్వైతం ఏమిటి దాని గురించి ఏమీ తెలియదు, ఆయన ఏదో లౌకికంగా ఏదో ఉద్యోగంలో ఉన్నాడు. కానీ కొడుకు ఇలా చెప్పేసరికి తండ్రికి కాస్త గందరగోళం అయింది. ఇదేమిటి వీడియో ఇట్లా చెప్తా అంటే నిజంగానే అద్వైతంలో ఇలాగే ఉందా నిజంగా, అది ఆయనకు తెలియక నా దగ్గరికి వచ్చి అడిగాడు. స్వామి నా కొడుకుని అడిగితేనేమో వాడు ఇట్లా అంటున్నాడు, అద్వైతంలో ఇలా చెప్పారు ఇదంతా మిథ్య కాబట్టి నువ్వు చేయాల్సిన పని లేదు అని చెప్పేశారు, కాబట్టి నువ్వు చేయక్కర్లేదు అన్నారు, కాబట్టి నేను చేయడం మానేశాను అంటున్నాడు నా కొడుకు, నిజంగా అద్వైతంలో ఇలాగే ఉందా అని అడగడానికి వచ్చాడు. దాన్ని క్లారిఫై చేసుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు ఆయన. అప్పుడు నేను చెప్పా, కాదప్ప నిజంగా అద్వైతంలో ఉండేది అలా కాదు, మిథ్యా జగన్మిథ్య అని చెప్పారు యద్యపి, అద్వైతంలో ప్రపంచం అనేది మిథ్య అని చెప్పారు శంకరాచార్యులు, అది వాస్తవమే, కానీ అది మిథ్య అయినప్పటికీ వీడు వ్యవహార దశలో ఉన్నంత వరకు దాన్ని అనుష్ఠానించాల్సింది, అలాగని మిథ్య అనగానే ఇప్పుడే దీన్ని వదిలేయడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు నువ్వు మిథ్య అని చెప్పి సంధ్యావందనాన్నో అథవా నువ్వు చేయాల్సిన పనిని వదిలిపెట్టాలి అని అంటే ఇది మిథ్య కదా, నేను దీన్ని ఎందుకు చేయాలి అని నువ్వు వదిలిపెట్టాలంటే ఇప్పుడు రేపు ఎక్కడ ఎవడైనా వచ్చి నీ మీద ఒక దెబ్బేశాడంటే అప్పుడు నువ్వు అమ్మ అరవకూడదు, ఎందుకంటే అది మిథ్య కదా, అది మిథ్య కాబట్టి నువ్వేం అనకూడదు. ఆ స్థితికి కనుక నువ్వు వెళ్ళగలిగితే అప్పుడు నువ్వు సంధ్యావందనం చేయాల్సిన పని లేదు. అవునండి, ఎందుకంటే నిజంగా అటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి అద్వైత సాక్షాత్కారాన్ని పొందినప్పుడు ఎవ్వరు ఏం చేసినా కూడా వీడికి ఏ ప్రాపంచికమైనటువంటి ఏ సంబంధం ఉండదు, కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా వీడికి ఏ ఇబ్బంది ఉండదు. అయితే అది ఆ దశకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు ఊరికే తప్పించుకోవడానికి ఇదంతా మిథ్య కాబట్టి నేను ఎందుకు చేయాలి అని అనడం, ఒకవేళ నువ్వు దీన్ని కనుక మిథ్య అని చెప్పి వదిలిపెట్టేటైతే రేపు నీ మీద ఒక దెబ్బేస్తే అప్పుడు అరవడానికి నాకు నెప్పెడుతుంది అనడానికి వీల్లేదు. అదంటావా, అదనలేవు, అదనవు కదా, నాకు నెప్పెడుతుందని అంటావు. అంటే అక్కడికి ఏమైంది, ఇది మిథ్య అయినప్పటికీ నీకు ఇంకా ఆ దృష్టి రాలేదు, నువ్వు ఊరికే తప్పించుకోవడానికి దీని మీద ఆ దృష్టిని తెచ్చుకొని ఇది అక్కడంతా మిథ్య అని అంటున్నావు, కాబట్టి ఇది తప్పు. నిజంగా నీకు ఆ దృష్టి వస్తే నేను ఎవడేం చేసినా కూడా నీకేమీ కాదు, ఎవడైనా వచ్చి నిన్ను దెబ్బేసినా నిన్ను ఏం చేసి నేను ఖండించినా కూడా ఛేదించినా కూడా నీకు ఏ విధమైనటువంటి అంటే ఆ దృష్టి ఆ స్థితికి వెళ్ళాలి. దాన్ని కృష్ణుడు ఆ భగవద్గీతలో కూడా చెప్పాడు, యస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే, ఆ శస్త్రపాతాదులైనా కూడా వాడికి ఏ విధమైనటువంటి ఆ స్థితిని పొందిన వాడికి ఇదేమీ ఉండదు అని శాస్త్రం చెబుతోంది, కృష్ణుడు చెప్పాడు. ఇంకా మనకి దానికి సంబంధించినటువంటి ఉదాహరణ సదాశివ బ్రహ్మేంద్రుడు వాళ్ళందరి చరిత్రల్లో
సదాశివ బ్రహ్మేంద్రులు, చంద్రశేఖర భారతీ స్వామి వారు వాళ్ళ యొక్క ఆ చరిత్రలో దీనికి సంబంధించినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఈ అసాంప్రదాయకంగా శాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్ని సరిగ్గా తెలుసుకోకుండా అసాంప్రదాయకంగా నాకంతా తెలుసు అనే భావనతో ఈ అద్వైత సిద్ధాంతం గురించి తప్పులుగా ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి అనర్థాలు వస్తున్నాయి, ఇలాంటి అనర్థాలు కలుగుతున్నాయి. కాబట్టి దీనికి ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ప్రకారం ఆ పద్ధతిలో మనం వాళ్ళకు ఉపదేశం చేయాలి, ఆ శాస్త్ర పాఠం కానీ అదంతా చేయాలి. అటువంటి ఒక అధ్యయన పరంపర, ఒక సంప్రదాయం అది అనాది కాలంగా అదే ఆరంభకాలం నుంచి ఈ పీఠంలో పరంపరగా వస్తూ ఉన్నది. అందుకే ఇక్కడ మాకు వేదాంత పాఠం దీన్నంతా కూడా ఇంకెవరూ చేయరు, స్వయంగా గురువుగారే పాఠం చేస్తారు. మాకు మా గురువుగారు చేశారు, వారికి వారు గురువుగారు చేశారు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ పద్ధతి, ఆ సంప్రదాయం ఒకటి ఉంది, దాని ప్రకారంగానే అధ్యయనం చేయాలి. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఆ వేదాంత పాఠం, అలాగే ఆ సామాన్యులకి కూడా అర్థమయ్యేట్టుగా ఆ వేదాంత విచారాలను ఉపదేశించడం, అదే రకంగా వేదాంతానికి సంబంధించినటువంటి ఎన్నో గ్రంథాలని ముద్రించడం, దానికి సంబంధించినటువంటి శాస్త్ర సభలు వాటన్నింటినీ కూడా ఇక్కడ చేయడం, తద్వారా ఆ తత్వాన్ని అంటే ఆ ఉత్కృష్టమైనటువంటి దృష్టిలో వాక్యార్థ విచారాలని, వాక్యార్థ సభల్ని కూడా నిర్వహించాలి. అయితే వాక్యార్థ సభల్లో జరిగేదాన్ని సామాన్య జనులు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఒక ఔన్నత్యాన్ని పొందడానికి కావాల్సినటువంటి మార్గంలోనూ తత్వాన్ని ఉపదేశించాలి. అలాగని దీని అంతటినీ కూడా సంప్రదాయానుసారంగా చేయాలి. కాబట్టి అదంతా కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం. దానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా మా గురువుగారి మార్గదర్శనంలో. అందుకే ఇక్కడ అద్వైత శోధ కేంద్రం అని కూడా ఒకటి ఉంది. ఆ అద్వైత శోధ కేంద్రంలో ఎన్నో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క సందర్భంలో వాక్యసభ సందర్భాల్లో ఇలా వేరే వేరే సందర్భాల్లో దాని నుంచి పనులన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే మనది శాంకరతత్వ ప్రసార అభియానం అని ఒకటి ఉంది, దాని ద్వారా కూడా ఈ కార్యాలు జరుగుతున్నాయి. అలాగే వేదాంత భారతి అని ఒక సంస్థ ఉంది, మా గురువుగారి దాని మహాపోషకులుగా ఉన్నారు, వేదాంత భారతి అని. ఆ సంస్థ ద్వారా కూడా విశేషంగా ఈ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా అన్ని చోట్ల అహం బ్రహ్మాస్మి అని ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని గత కొన్నేళ్లుగా కొంతకాలంగా ఈ అహం బ్రహ్మాస్మి సంస్థ నుంచి కూడా ఈ పనులన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా అంటే ఎందుకంటే దాన్ని చెయ్యాలి, అలాగని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. దానికి ఒక సంప్రదాయం ఉంది, దాని ప్రకారంగా ఆ విద్యని మనం ఉపదేశించాలి. అటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అద్వైత ప్రచారంలో కానివ్వండి, ఇవాళ భారతదేశంలో తమరు సెలవిచ్చిన సనాతన ధర్మం కానీ, అనుష్ఠానము ఒక గురువు ఎలా ఉండాలంటే తార్కాణం కానీ నాటి నుంచి నేటి వరకు చూస్తూ ఉన్నాము. ఇకపోతే ప్రస్తుత పీఠాధీశ్వరులు మన గురువుగారు మహాసన్నిధానం వారు ఈ 50 ఏళ్ల ప్రస్థానం, వారు సన్యాసస్త్వం తీసుకొని ఇప్పటిదాకా కూడా ఒక ఆ తేజస్సు వారిలో ఉండే శారదాంబ అమ్మవారు, ఆదిశంకరులు, పరమేశ్వరులు, ఆ శిష్యుడి యొక్క దృష్టి ఎన్ని రకాలుగా వారు ఈ 50 ఏళ్ల ఈ ప్రస్థానాన్ని సువర్ణ భారతిగా మనమంతా శిష్యులు తమరి మార్గదర్శనంలో జరుపుకుంటున్నాము. జగద్గురు విధుశేఖర భారతీ స్వామివారి దృష్టిలో జగద్గురు శంకరాచార్య భారతీర్థ స్వామివారి యొక్క దృక్కోణాన్ని మాబోటి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఈ సువర్ణ భారతి మా గురువు గారు వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ధర్మ ప్రచారం జరగాలి, అందరూ కూడా ధార్మికమైనటువంటి ఆచరణ చెయ్యాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ధార్మికమైనటువంటి ఆచరణ చెయ్యాలి, ఆ ఆచరణకి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా అందరూ పొందాలి, దాని మీద శ్రద్ధని తెచ్చుకోవాలి. దాని మీద వచ్చేటటువంటి ఇప్పుడు ధర్మాచరణ అని చెప్పిన వెంటనే ధర్మ ప్రచారం ధర్మాచరణ చెయ్యాలి అన్న వెంటనే చాలామందికి ఒక ప్రశ్నలు వస్తాయి, చాలా రకరకాల ప్రశ్నలు వస్తాయి. అది మనిషి స్వభావం. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త విషయాన్ని మనం విన్న వెంటనే దానికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు మన మనసులో ఉద్భవిస్తాయి. ఇదేమిటి, ఇదెందుకు చేయాలి, అదెందుకు చేయాలి, ఇవన్నీ కూడా వస్తాయి. ఆ ప్రశ్నలన్నిటి కూడా మనం సమాధానం తెలుసుకోవాలి, తెలుసుకొనే అనుష్ఠించాలి. కాబట్టి ఈ రకమైనటువంటి అంటే జనాలందరూ కూడా ధర్మాచరణ చేయాలి, తద్వారా శ్రేయస్సుని పొందాలి, ఆ ధర్మ మార్గానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆ పరిజ్ఞానం, ధర్మ అవగాహనని అందరూ పొందాలి. తద్వారా ఈ సనాతన ధర్మం అనేది ఉత్కృష్టంగా ఆచరింపబడుతూ ఉండాలి నిరంతరం. శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ ధర్మాల యొక్క ఆచరణ ఇదంతా కూడా నిరంతరం జరగాలి అనేటటువంటిది వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందులోనూ మన వేదశాస్త్ర విద్యలు, ఈ వేదశాస్త్ర విద్యలు ఇవన్నీ కూడా విశేషంగా ప్రచారం అవ్వాలి.
ఈ వైదిక సంప్రదాయం అనేది అనాది కాలంగా వచ్చినటువంటి వైదిక సంప్రదాయం అది ఏమీ విచ్ఛిన్నం కాకుండా జరగాలి, అందరూ కూడా బాగుండాలి. అది వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. దీనికోసం ఈ 50 సంవత్సరాల్లో ఇదంతా కూడా ఊరికే ఏదో ఉపదేశం చేయడం, శిష్యులకు మాత్రమే ఈ విషయాలు మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి వదిలేయడం, తాము మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఉండడం అని కాదు. స్వయంగా గురువులు ఆచరించి దీన్ని మనకి చూపిస్తూ ఉన్నారు. 50 సంవత్సరాల్లో స్వయంగా వారు మా గురువులు దీనంతటిని కూడా ఆచరించి మనకి చూపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు వారి యొక్క ఆ కార్య శైలి ప్రాతకాలం నుంచి రాత్రి వరకు అన్నీ కూడా మా గురుగారు చేసేటువంటి అనుష్ఠానాలు కానీ, భక్తులకి దర్శనం ఇవ్వడం, ఇవన్నీ కూడా అందరూ చాలామంది చూసినటువంటి వాళ్ళే, చాలామంది తెలుసుకున్నటువంటి వాళ్ళే. అదే ఒకే విధమైనటువంటి పద్ధతి. ఇప్పుడు అప్పటి నుంచి 50 సంవత్సరాల క్రితం ఎలా ఉండిందో అప్పుడు ఆరంభకాలంలో ఇవాళ కూడా అదే రకంగా ఉంది. ఈ భవిష్యత్తులోనూ అలానే ఉంటుంది. ఫలానా సమయం అంటే ఫలానా కార్యం, ఇది పాఠకాలం, ఇది పాఠం చేసేటటువంటి కాలం, ఇది అనుష్ఠానం యొక్క కాలం, ఇది చంద్రమౌళీశ్వర పూజ చేసేటటువంటి కాలం, ఇది భక్తులకు దర్శనం ఇచ్చేటటువంటి సమయం. ఈ రకంగా ఆయా కాలాల్లో అదే రకమైనటువంటి పనులు అట్లాగే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎలాగైతే మనం చూస్తాం, సూర్యోదయం అవుతుంది, ఈ సమయానికి సూర్యోదయం, ఈ సమయానికి వర్షం పడాలి, ఈ సమయానికి సూర్యుడు రావాలి, ఈ సమయానికి చంద్రుడు రావాలి, అవి ఎలాగైతే అట్లాగే జరుగుతూ ఉంటాయో అదే రకంగా మా గురువుల యొక్క కార్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరందరూ చూశారు కదా, మా గురువుగారు 2012-13 సంవత్సరాల్లో దాదాపు 14 నెలల కాలం విజయయాత్ర చేశారు. దాంట్లో మన ఆంధ్రదేశంలోనూ చేశారు, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఇక్కడంతా కూడా యాత్ర చేశారు. 14 నెలల విజయయాత్రలో ప్రతిరోజు మాకు శాస్త్ర పాఠం చెప్పేవారు. మీరు చూశారుగా, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎన్ని పనులు, ఎన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళు, ఎన్ని చోట్లకి వెళ్ళేవారు, ఎన్ని చోట్ల సభలు, ఎంతమంది జనాలు, అన్నీ కూడా జరుగుతుండేవి. కానీ ఆ రోజు ప్రతిరోజు కూడా మాకు శాస్త్రపాఠం అనేది పొద్దున్న జరుగుతూనే ఉండేది. ఏ ఒక్కరోజు కూడా విడిచింది లేదు. అంటే ఏమిటి, వాస్తవంగా ఒక పాఠశాలలో కేవలం అధ్యాపన శాస్త్రాలని పాఠం చెప్పడం కోసమే ఎవరైతే అధ్యాపకులు ఉంటారో వాళ్ళు కూడా బహుశా నా ప్రకారం అంత పాఠం చేసి ఉంటారు. అంటే వాళ్ళ పని కేవలం పాఠం చేయడం కోసమే వాళ్ళు పాఠశాలలో ఉన్నారు. వాళ్ళు కూడా బహుశా నా ప్రకారం ఇంత సరిగ్గా ఈ రకంగా నియమంగా పాఠం చేసి ఉండరు. అదే రకంగా అనధ్యయనాలు తప్ప మిగతా అన్ని రోజులు మాకు పాఠం జరుగుతూ ఉండేది. ప్రతిరోజు ఫలానా సమయానికి పాఠం అని జరుగుతూ ఉండేది. అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, శాస్త్ర ప్రచారం చేయడం, వేదశాస్త్రాల ప్రచారం చేయడం అని అంటే ఏమిటి, వేద పండితులకు కావాల్సినటువంటి ప్రోత్సాహధనం ఇవ్వడం, వాళ్ళకి సన్మానం చేయడం, ఏదో సభలు చేయడం, అంత మాత్రం చేస్తే అది కూడా ఒక రకమైనటువంటి శాస్త్ర ప్రచారమే, అది కాదనట్లేదు. అయితే స్వయంగా శాస్త్ర పండితులై, శాస్త్రంలో అపారమైనటువంటి పారంగతులై, శాస్త్రంలో శిష్యుల్ని కూడా తయారు చేస్తూ, ఒకవైపు శాస్త్రంలో అపారమైనటువంటి పాండిత్యాన్ని పొందిన వారై శిష్యుల్ని కూడా తయారు చేస్తూ, నియమంగా పాఠాదుల్ని చేస్తూ, శిష్యుల్ని కూడా తయారు చేస్తూ, మఠం యొక్క కార్యాలన్నిటినీ కూడా నిర్వహిస్తూ, విశేషంగా పండితులకు సన్మానం చేయడం, శాస్త్ర సభలను నిర్వహించడం, వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వడం, ఇది కూడా చేస్తున్నారు. అంటే ఏమిటి, స్వయంగా శాస్త్రంలో పారంగతులై శిష్యుల్ని తయారు చేస్తూ, ఎందుకంటే మా గురుగారు శాస్త్ర పారంగతులు అంటే అదేదో ఊరికే ప్రశంసగా స్తుతిగా చెప్పే వాక్యం కాదు. మా గురుగారు దగ్గర శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు. మొట్టమొదట మా గురుగారు ఒకసారి పాఠం చెప్పినప్పుడు ఒక ఆయన చదివినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇక్కడ మన పెద్ద పండితుడుగా ఉన్నారు. ఆయన ఎన్నో గ్రంథాలని రాశారు. మళ్ళీ మా గురుగారు న్యాయశాస్త్రం చదివినటువంటి ఆయన ఉన్నారు, నవీన్ హొళ్ళ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎన్నో గ్రంథాలని, ఆ తర్వాత న్యాయశాస్త్రంలో ఆయన మంచి ప్రౌఢమైనటువంటి గ్రంథాలని రచించాడు. దానికంతా ఆయన అధ్యయనం చేసింది మా గురుగారి దగ్గర. అది ఎప్పుడు అంటే దాదాపుగా చాలా 30 సంవత్సరాల క్రితం మా గురుగారు ఆయనకు పాఠం చేశారు. అప్పుడు కూడా చాలా యాత్రలు జరుగుతుండే. ఆ అఖిల భారత యాత్ర కూడా జరిగింది. అప్పుడు కూడా పాఠం చేశారు. ఆ తర్వాత ఇక్కడ మన పాఠశాలలో ప్రస్తుతం ఇక్కడ వరిష్ఠ అధ్యాపకులుగా ఉన్నారు నాగరాజు భట్ గారు అని ఉన్నారు, విద్వాంసులు. ఆయన కూడా మా గురుగారి దగ్గర న్యాయశాస్త్రం చదివారు, పెద్ద పండితులుగా ఆయన తయారయ్యారు. కాబట్టి ఇదంతా కూడా మనకి ప్రత్యక్షంగా మా గురువుల దగ్గర చదివినటువంటి పండితులు. ఆ తర్వాత మూడోసారి మా గురుగారు శాస్త్ర పాఠం చేసినప్పుడు మాకు చేశారు. మొట్టమొదటి చేసింది ఒక ఆయనకి, ఆ తర్వాత ఆయనకి చేశారు. మూడో పర్యాయంలో మాకు పాఠం చేశారు, విశేషంగా మాకు అనుగ్రహం చేశారు. కాబట్టి ఈ రకంగా స్వయంగా శాస్త్ర పండితులై ఈ అనుష్ఠానాదులన్నిటినీ కూడా చేస్తూ
వేటికి కూడా విచ్ఛిత్తి రాకుండా అన్ని కార్యాలని చేయడం అనంటే అది మనం కేవలం గురువుగారిలో మాత్రమే చూడడానికి సాధ్యమవుతుంది. ఇంకెక్కడా కూడా మనం అంటే ఇక్కడ ఇందులోనూ ఇంకో విషయాన్ని మీరు చూడాల్సింది ఏమిటంటే శాస్త్ర పాండిత్యం అని చెప్తున్నాం. శాస్త్ర పాండిత్యం అంటే అందులోనూ ఎటువంటి శాస్త్ర పాండిత్యం? చాలా ఉత్కృష్టమైనటువంటి శాస్త్ర పాండిత్యం. ఎవరైతే పండితులుగా ఉన్నారో వారికి కూడా ఆశ్చర్యం కలిగించేటటువంటి పాండిత్యం. ఏదో శాస్త్రంలో 4 విషయాలు తెలుసు, ఏదో 4 మాట్లాడేస్తాం అయిపోయింది అన్నట్టు కాకుండా పండితులకు కూడా ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు వారు అంటే వాళ్ళు అదే అధ్యయనం చేశారు, చిన్నప్పటి నుంచి వాళ్ళు అధ్యయనం చేసినటువంటి శాస్త్రం. ఆ శాస్త్రంలోనూ వాళ్ళకి ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు అది గురువుగారి దగ్గరికి వచ్చి అడుగుతారు. దానికి సరైనటువంటి పరిష్కారాన్ని గురువుగారు చెప్తున్నారు. కాబట్టి ఈ రకంగా ఇది ఆ పాండిత్యం అనేటటువంటిది అది. కాబట్టి అటువంటి ఆ పాండిత్యాన్ని దీనంతటినీ కూడా మనం మా గురువుల్లో చూడగలుగుతాం. ఈ రకంగా ఎన్నో కార్యాలు 50 సంవత్సరాల యొక్క ఈ కాలంలో ఎన్నో విధమైనటువంటి కార్యాలని మా గురువుగారు చేసి ఉన్నారు. కాబట్టి వాటన్నిటినీ కూడా చేసి ప్రస్తుతం వాటి యొక్క బాధ్యతల్ని ఆ మార్గదర్శనాన్ని మాకు చేస్తున్నారు. ఆ బాధ్యతల్ని మాకు అప్పగించారు. ఆ మార్గదర్శనం దానికి కావాల్సినటువంటి మార్గదర్శనాన్ని కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ ఎన్ని విధాల కార్యాలని చేశారు అంటే మనం సామాన్యంగా చాలామంది, అందరినీ అని నేను అనట్లేదు, చాలామంది చూసేవాళ్ళు ఏం చూస్తారు అని అంటే ఏదో స్వామివారు ఏదో మఠాధిపతిగా ఉన్నారు, ఇదో మఠం అదో మఠం, ఇక్కడో మఠం ఉంది అక్కడో మఠం ఉంది, ఈ మఠంలో ఆయన ఉన్నారు ఆ మఠంలో ఆయన ఉన్నారు, సరే ఇక్కడొక ఆయన ఉన్నారు అక్కడొక ఆయన ఉన్నారు, ఏదో మఠాధిపతి ఆయన ఏదో పెద్ద భవనంలో ఉన్నారు, ఇలా చూస్తుంటారు. సామాన్యంగా చూసేవాళ్ళందరూ ఇలా చూస్తుంటారు. ఈయన మఠాధిపతి, ఆయన పీఠాధిపతి, ఆయన పెద్ద భవనంలో ఉన్నారు, ఏదో వెండి బంగారు సింహాసనంలో కూర్చున్నారు, అలాగే ఏదో పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నారు, హాయిగా అక్కడ ఉన్నారు, పెద్ద భవంతుల్లో ఉన్నారు, ఇది చూస్తుంటారు. సామాన్యంగా జనాలు ఎక్కువ మంది చూసేది అలా చూస్తుంటారు. కానీ ఇక్కడ వేరే చోట్ల సంగతి అది అలా ఉంచండి. ఇక్కడ మాత్రం నేను చెప్పేటటువంటిది ఏమిటంటే ఇవన్నీ కూడా ఈ శృంగేరి పీఠ పరంపరలో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గురువుగారిని వెతుక్కుంటూ వచ్చినటువంటి గౌరవాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక వ్యక్తి స్వయంగా గొప్పవాడిగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని వెతుక్కుంటూ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా వచ్చినాయి తప్ప ఆ వ్యక్తి వీటిని వెతుక్కుంటూ వెళ్ళలేదు. అదే తేడా. అదే ఇక్కడికి వేరే చోట్లకి తేడా. అది మా గురువుగారు ఎప్పుడు కూడా దేన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు. మాకు ఇలాంటిదే అవ్వాలి, ఇదే ఉండాలి, అదే ఉండాలి అని దేన్ని కూడా వెతుక్కుంటూ వెళ్ళింది లేదు. అవన్నీ కూడా వెతుక్కుంటూ వచ్చినాయి. ఇది అంటే ఆ వ్యక్తిత్వం అనేది అలా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వారినే వెతుక్కుంటూ వస్తాయి. విద్యారణ్యుల వారి కాలం నుంచి అంతే కదా. విద్యారణ్య స్వామి వారు ఇప్పుడు మీరు చూసుంటారు కదా. ఇప్పుడు నవరాత్రుల్లో దర్బారు అని జరుగుతుంది. సింహాసనంలో కూర్చోవడం, ఆ కిరీటాదులన్నీ కూడా ధరించడం ఉంటుంది. మా గురువుగారు ఎన్ని సంవత్సరాల్లో ధరించారు. మా సన్యాస స్వీకారం అయిన 1 సంవత్సరం మా గురువుగారు ధరించారు. ఆ తర్వాత వదిలిపెట్టేశారు. అంటే 2015 సంవత్సరంలో ఆ 1 సంవత్సరం ధరించారు. ఆ తర్వాత వదిలిపెట్టేశారు. ఇంకా చాలా అయిపోయింది, ఇంకా మేము శిష్యులకు అప్పగించాం కాబట్టి ఇంకా మళ్ళీ, ఎందుకంటే అది దాని మీద ఏదో ఆశతోనో వ్యామోహంతోనో ధరించింది కాదు, అది కర్తవ్యం కాబట్టి సంప్రదాయ పరిపాలన కోసం మాత్రం ధరించారు. కాబట్టి అది ఆ విద్యారణ్యుల వారి కాలం నుంచి వచ్చినటువంటి సంప్రదాయ పరిపాలన కోసం ధరించారు కాబట్టి దాన్ని ఇన్నాళ్ళు ధరించాం. మా బాధ్యత ఉంది కాబట్టి ధరించాం. ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి వదిలిపెట్టేశారు. అప్పుడు చూసేవాళ్ళు కనిపిస్తూ ఈయన ఏమిటి బంగారు సింహాసనంలో కూర్చుంటున్నారు, ఆయన సన్యాసి కదా, ఈ ఆభరణాలు ఇవన్నీ ఎందుకు ధరిస్తున్నారు, ఇదంతా కూడా చాలామందికి అట్లా అనిపిస్తుంటుంది, ఇదేమిటి అని అనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఉండేటటువంటి కారణం అది ఏమిటి, వెనకటి నుంచి వచ్చినటువంటి పరంపర. వాస్తవంగా ఆ కాలంలో మహారాజులు చేసినటువంటి వ్యవస్థ ఏమిటి అని అంటే గురువుగారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే వెళ్ళాలి, ఈ రాజలాంఛనాలతో సమస్త రాజలాంఛనాలతో వెళ్ళాలి అని ఉంది. మహారాజులు చేసినటువంటి వ్యవస్థ అది. అయితే అలాగని అన్ని చోట్లకి అలా అవసరం లేదు. అలాగనే ఆ సంప్రదాయం వెనకటి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని పరిపూర్ణంగా వదిలిపెట్టడం కుదరదు. కాబట్టి కేవలం ఆ నవరాత్రుల ఆ 10 రోజుల సమయంలో మాత్రం దాన్ని ధరించడం అనేటటువంటి పద్ధతి వెనకటి నుంచి వచ్చింది. కాబట్టి ఇదంతా ఏమిటంటే కేవలం ఆయా సంప్రదాయాల్ని పరిపాలించాలి, వెనకటి నుంచి వచ్చినటువంటి సంప్రదాయాన్ని పరిపాలించడం కోసం వీటన్నిటిని కూడా ధరించడం. కాబట్టి ఇప్పుడు విద్యారణ్య స్వామి వారు వారిని వెతుక్కుంటూ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మహారాజులు వాళ్ళందరూ కూడా వాళ్ళంతట వాళ్ళు దీన్ని సమర్పించి ఇంక నుంచి మా గురువులు ఎక్కడికి వెళ్ళినా కూడా మా గురువులు, మా గురు పరంపర,
ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాజలాంఛనాలతోనే వెళ్ళాలి అనేటటువంటి వ్యవస్థని వాళ్ళు చేశారు. కాబట్టి ఆ వ్యవస్థ ప్రకారం, అది వ్యవస్థ అనేది ఉంది కాబట్టి దాని ప్రకారం ఎంచడం అనేటటువంటిది వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు దాని మీద మనకి ఇది నాకు కావాలి అనేటటువంటి భావనతో వెళ్తే ఇంకా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు కదా. ఇంకా ఇప్పుడు ఇంకా రకరకాలుగా ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు ధరించవచ్చు, అట్లా లేదు. కేవలం ఆ సంప్రదాయ పరిపాలన కోసం. కాబట్టి దీన్ని ఇటువంటి ఈ కార్యాన్ని 50 సంవత్సరాలుగా ఒకే రకంగా ఒకే శైలిలో దాన్ని అలాగే చేసుకుంటూ వచ్చారు. ఈ స్వయంగా శాస్త్రంలో నదీష్ణులై శిష్యుల్ని కూడా తయారు చేశారు. ఈ రకంగా ఎన్నో విధమైనటువంటి కార్యాలని వారు చేస్తూ ఉన్నారు. మా గురువుగారు చేశారు. ఎన్నో సందర్భాల్లో మీరు ప్రత్యేకంగా చూశారు. గురుగారి యాత్రలప్పుడు మన హైదరాబాద్లో అక్కడంతా కూడా చూశారు. ఇప్పుడు ఆ రోజు ఒకరోజు అయితే పొద్దున మాకు పాఠం, మన హైదరాబాద్లో ఉన్నప్పుడు మన శంషాబాద్లో శంకర మఠం ఉంది, అక్కడ కుంభాభిషేకం అయినటువంటి రోజు పొద్దున మాకు పాఠం. ఆ తర్వాత దగ్గరలో ఒక గణపతి గుడిలో ఒక కుంభాభిషేకం. అది అయిపోయిన తర్వాత మన శంకర మఠంలో అన్ని సన్నిధుల్లో కుంభాభిషేకం. అది అయిపోయిన తర్వాత జనాలందరికీ దర్శనం. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అనుష్ఠానం ఇత్యాదులు. ఆ తర్వాత అప్పుడు గవర్నర్ గారు వచ్చారు. ఆయన నరసింహన్ గారు ఉండేవారు అప్పుడు, ఆ సమయానికి నరసింహన్ గారు ఉండేవారు కదా, ఆయన దర్శనానికి వచ్చారు. ఆయనకి దర్శనం. ఇంకా ఇలా కొంతమంది మన హైకోర్టు జడ్జి వాళ్ళంతా కూడా దర్శనానికి వచ్చారు, వాళ్ళంతా వచ్చారు. అలాగే అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం సభ, గురువందన సభ. ఆ రోజు కుంభాభిషేకం జరిగింది కాబట్టి ఆ గురువందన సభ, మళ్ళీ దాంట్లో భాషణం, గురుగారి భాషణం అవన్నీ. మళ్ళీ రాత్రి చంద్రమౌళీశ్వర పూజ, అదంతా అయ్యేసరికి రాత్రి చాలా ఆలస్యమైంది. మళ్ళీ మర్నాడు పొద్దున అదే సమయానికి మళ్ళీ పాఠం. అది అదే రకంగా జరుగుతూ ఉంటుంది. ఇలా ఇది ఒక రోజుకు ఉదాహరణగా చెప్పింది. ఇలాంటి ఎన్నో రోజులు ప్రతి చోట సమానంగా దాదాపు ప్రతి చోట ఇలాగే జరుగుతుండేది, అదే విధమైనటువంటి కార్యశైలి. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు అక్కడికి రండి, ఇక్కడికి రండి, మేము హైదరాబాద్కి రండి, చెన్నైకి రండి. అది కాదు బాబు, మేము అక్కడికి రావాలంటే మాకు పద్ధతి ఉంది కదా. మా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అనుష్ఠానాదులు జరగాలి. ఆ తర్వాత మధ్యాహ్నం పూజ అదంతా అయ్యి అనుష్ఠానం అంతా అయ్యాక అప్పుడు మేము బయలుదేరాలి. మళ్ళీ సాయంకాలం లోపు మళ్ళీ అక్కడికి చేరుకోవాలి. అప్పుడు ఇలా ఉంటుంది. కాబట్టి మేము నేరుగా ఇక్కడి నుంచి బయలుదేరడం, అక్కడ ఒక కార్యక్రమం పూర్తి చేసుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరడం, ఇక్కడికి రావడం కుదరదు, అట్లా మేము చేసేది లేదు అని అంటే, ఎందుకు కుదరదు, అందరూ చేస్తున్నారు కదా, మీరు కూడా చేయొచ్చు కదా అని అంటారు. కాబట్టి మీకు విమానం ఏర్పాటు చేస్తాం, ఏదో హెలికాప్టర్ ఏర్పాటు చేస్తాం, అది ఇది అని అంటుంటారు. చేయండి, అలాగని ఊరికే అన్ని చోట్లకి అట్లా తిరగడం అనేది అలా లేదు. మా పద్ధతి అట్లా ఉండదు. నేను వస్తాను, సరే విమానం ఏర్పాటు చేశారు, వెంటనే నేను ఎక్కాను, దాంట్లో వచ్చాను. కానీ నేను మాత్రం వస్తే సరిపోదుగా. మా పూజ ఉంది, మా మండపం ఉంది, మా పీఠం ఉంది, ఇవన్నీ రావాలి. వాటన్నిటికీ యథావిధంగా రోజు పూజ జరగాలి. ఇప్పుడు ఏమింది, ఏదో విమానం ఎక్కాము వెళ్ళాను, మరి దాని పూజ ఏం చేయాలి, ఫలానా సమయానికి ఈ పూజ కావాలి అని మా నియమం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కాము, తొందరగా వెళ్ళిపోయాం, ఎక్కడో చోటుకి వెళ్ళాం అని, మరి దీని సంగతి ఏమిటి, దీన్ని కూడా తీసుకెళ్ళాలి. అప్పుడు ఇదంతా ఉంది కాబట్టి అయితే చెప్తే చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే అందరూ చేస్తున్నారు, మీరు కూడా ఎందుకు చేయరు, నేను మీకు ఏర్పాటు చేసేస్తాం అని అంటుంటారు. మీరు ఏర్పాటు చేయడం మాకు పెద్ద విషయం కాదు, మా సంప్రదాయం ప్రకారం ఇది జరగాలి, అది మాకు ఉన్నటువంటి పెద్ద విషయం నేను చాలామందికి చెప్తుంటాను. అట్లా కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో విధమైనటువంటి కార్యాలు. ఇప్పుడు చాలామంది మనకి మా గురుగారు శాస్త్రపోషక సభ అని ప్రారంభించారు. ఆ శాస్త్రపోషక సభ ద్వారా ఎంతోమంది శాస్త్ర విద్వాంసులు, ఇప్పుడు సామాన్యంగా ఉన్నటువంటి చాలామంది శాస్త్ర విద్వాంసులు వాళ్ళందరూ కూడా శాస్త్రపోషక సభ ద్వారా అధ్యయనం చేసి మా గురువుగారి దగ్గర మహాపరీక్ష ఇచ్చి దాంట్లో ఉత్తీర్ణులై ఇప్పుడు జగత్తులో చాలా చోట్ల పెద్ద పెద్ద విద్వాంసులుగా ఉన్నారు. సామాన్యంగా ఎక్కడ వాక్యార్థ సభలు, శాస్త్ర సభలు జరిగినా కూడా మొదటి పంక్తిలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ జరిగినా వేరే చోట్ల జరిగినా కూడా ఆ మొదటి లైన్లో వాళ్ళు కూర్చుంటారు. అంటే అటువంటి ఒక పండితులు ఈ శాస్త్రపోషక సభ ద్వారా చాలా సంవత్సరాలు దీంట్లో అధ్యయనం చేసి మా గురువుగారి దగ్గర పరీక్షించి మా గురువుగారు వాళ్ళకి విద్వత్ప్రవర అనేటటువంటి బిరుదునిచ్చారు. ఇప్పుడు మనకి మణిద్రావిడ శాస్త్రి గారు ఉన్నారు, చాలా పెద్ద విద్వాంసులు, మీమాంస, వేదాంతం, ఆ శాస్త్రాల్లో చాలా పెద్ద విద్వాంసులు. ఆయన ఇదివరకు శాస్త్ర వేదాంత అధ్యయనం చేసి మొత్తం భామతి, కల్పతరు, పరిమళాలు అని గ్రంథాలు ఉన్నాయి, భాష్యానికి వ్యాఖ్యానాలు, సూత్ర భాష్యానికి వ్యాఖ్యానాలు. వాటన్నిటిని సంపూర్ణంగా అధ్యయనం చేసి వాటన్నిటి మొత్తం అన్ని గ్రంథాల్లోనూ మా గురుగారి దగ్గర ఆయన పరీక్షించారు. అప్పుడు మా గురుగారు ఆయనకు పరీక్ష చేసి దాంట్లో ఆయన ఉత్తమ శ్రేణిలో ఆయన ఉత్తీర్ణులైన తర్వాత ఆయనకి వేదాంత శాస్త్ర విశారద అనేటటువంటి ఒక బిరుదుని ఆయనకి గురుగారు ప్రసాదించారు. ఈ రకంగా చాలామంది విద్వాంసులు వాళ్ళందరూ కూడా ఈ శాస్త్రపోషక సభ ద్వారా అధ్యయనం చేశారు. వేద పోషక సభ, దానికి కూడా ఇప్పుడు 50 సంవత్సరాలైంది. ఆ వేద పోషక సభ ఇది కూడా ఇంత విశేషంగా జరిగింది. భగవద్గీత, దీని విశేషంగా ఇలా చాలా ఉన్నాయి, చాలా పనులు జరుగుతూ ఉన్నాయి.
అయితే ఇది ఇలాగే ఇంకా విశేషంగా ఇంకా విస్తారంగా జరగాలి. వాళ్ళు ఎన్నో కార్యాలని ప్రారంభించారు, చేశారు. అయితే ఇది ఇదే రకంగా ఇంకా విస్తారంగా ఇవన్నీ జరగాలి. ఇంకా జరగవలసినటువంటి ఆవశ్యకత ఇంకా చాలా ఉంది. ఎందుకంటే అది మనం ఇప్పుడు ఉన్నటువంటి కాల పరిస్థితిలో ఈ ధర్మ ప్రచార కార్యాన్ని మనం ఎంత చేసినా సరిపోదు. అంటే లోకంలో యొక్క పరిస్థితి అలా ఉంది. మీకు ధర్మాచరణ చేయడానికి ఒకసారి ప్రేరణ దొరికితే ధర్మ మార్గం నుంచి చ్యుతుడవ్వడానికి 10 సందర్భాలు వస్తాయి మీకు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఎంత ధర్మ ప్రచారం చేసినా అది సరిపోదు, ఇంకా మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. గురువుగారు, ఇప్పుడు ధర్మ సంస్థాపన కోసమే ఈ పరంపర జగద్గురువులు విద్యానగర సామ్రాజ్యం లాంటి ఒక సామ్రాజ్యాన్ని కూడా స్థాపించాల్సి వచ్చింది. ఈనాటికి కూడా తమరు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విషయాల్లో ధర్మం కోసం చాలా నిష్కర్షగా సూటిగా తమరు అనేకతలు చేస్తుంటారు. ఈ రోజుల్లో కొంత వైదిక ధర్మం గురించి కానీ ఇంకైనా ఈ సంప్రదాయాలను సంస్కృతిని పునరుద్ధరణ కోసం కానీ అటు భారతదేశాన్ని పాలించే పాలకులు కానీ రాష్ట్రాలను పాలించే పాలకులు కానీ ఎలాంటి కర్తవ్యంతో వెళ్ళాలని సర్వజ్ఞ పీఠమైనటువంటి చతురామ్నాయ ఒక సమ్రాట్ పీఠమైనటువంటి ఈ పీఠానికి జగద్గురువులుగా విరాజిల్లుతున్న తమరి యొక్క ప్రబోధన ఎలా ఉంటుంది? దానికి ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా 2 విషయాల్ని ప్రధానంగా పెట్టుకోవాలి. ఒకటి దేశం, ఒకటి ధర్మం. ఈ 2 కూడా 2 కళ్ళలాగా మనం చూడాలి. దేశము ధర్మం 2 మనకి చాలా ముఖ్యం. ఒక దేశం అనేది వ్యవస్థితంగా ఎప్పుడు నడుస్తుంది, దాంట్లో ఒక ధర్మం అనేది ఉంటే దేశం చక్కగా నడుస్తుంది. ఈ ధర్మం అనేటటువంటిది ఎక్కడ ఆచరింపబడుతుంది? ఒక దేశంలో ఆచరింపబడుతుంది. ధర్మాన్ని ఆచరించాలంటే దానికి ఒక దేశం కావాలి, ఒక సరైనటువంటి దేశం కావాలి. ఒక దేశంలో ధర్మాన్ని ఆచరించాలి. ఈ ఆచరింపబడినటువంటి ధర్మం ద్వారా దేశం నిలబడాలి. ఈ 2 కూడా మనకి ముఖ్యం. ఈ రెండిట్లో దేన్ని వదలడానికి వెళ్ళేది. ఇప్పుడు దేశం అన్నాం అనుకోండి, అప్పుడు దేశాన్ని మనం పెట్టుకొని ధర్మాన్ని కనుక వదిలేస్తే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ దేశం అనేది విచ్ఛిన్నమైపోతుంది. అలాగని ఒకటి ధర్మంని మాత్రం పెట్టుకొని దేశాన్ని వదిలేసామనుకోండి, అప్పుడేముంది? ఏదో ఒక ధర్మం అని కనుక మనం పెట్టుకుంటే అప్పుడేముంది? మనకి ఒక విధమైనటువంటి సంకుచిత భావన ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక దేశం, ఇప్పుడు ఉదాహరణ ఈ దేశం ఉంది, ఇక్కడ మన సనాతన ధర్మ అనుయాయులు ఉన్నారు, అధిక సంఖ్యలో ఉన్నారు, ఇతర ధర్మాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇతర ధర్మాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో మంచివాళ్ళు ఉన్నారు, చాలా ఎంతోమంది మంచివాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మంచివాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళంతా మంచివాళ్ళు వీళ్ళంతా చెడ్డవాళ్ళు అన్నో ఎక్కడా కుదరదు. అన్ని చోట్ల మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. మనం ఏం చేయాలి? ఎవరు మంచివాళ్ళో వాళ్ళని గ్రహించాలి, వాళ్ళని స్వీకరించాలి. ఎవరు చెడ్డవాళ్ళో వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ఇప్పుడు మనం కేవలం ఒక ధర్మం, దేశాన్ని వదిలిపెట్టేసి ఒక ధర్మం అని మాత్రం తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది అనంటే మన దృష్టి పూర్తి ధర్మం మీదే ఉంది, దేశం మీద లేదు అని అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? మనకు ఎలాంటి బుద్ధి ఏర్పడుతుందనంటే, వీడు మా ధర్మం వాడా, అయితే వీడు ఏం చేసినా పర్వాలేదు. వీడు మా ధర్మం వాడు కాదా, అయితే వీడు ఎంత గొప్పవాడైనా మేము వాడిని తీసుకోం, వాడిని ద్వేషిస్తాం అనే భావన ఏర్పడిపోతుంది. వాడు మన ధర్మం వాడు కాకపోవచ్చు, కానీ దేశానికి ఎంతో చేశాడు. కానీ ఏమవుతుందంటే వీడు మా ధర్మం వాడు కాదు కదా అనే భావన అడ్డొస్తుంది అక్కడ. అప్పుడు ఏముందంటే వాడు ఎంత గొప్ప పని చేసినా వాడిని మనం వదిలేస్తాం. వీడు మన ధర్మం వాడు, కానీ వీడు చేసింది ఏమీ లేదు, ఏం చేయడు కూడా. కానీ వీడు నా మొత్తానికి వాడికి ఆ పేరు ఉంది కదా, నా ధర్మం వాడు అనే పేరు ఉంది కదా, కాబట్టి వీడిని నేను తీసుకుంటా అనే భావన వస్తుంది. వాడు ఎంతటి దుర్మార్గుడైనా వాడిని నేను ఏదో వాడి వెనకాల ఉండడం అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే ధర్మం అనేది ఉండాలి, దేశం అనేది కూడా ఉండాలి. ఈ ధర్మంతో పాటు దేశం అనేది, ఎందుకంటే ఇప్పుడు ఈ ధర్మం వాడు కానివాడు ఒకడు ఉన్నాడు, కానీ వాడు దేశానికి చాలా మంచి చేశాడు, చాలా మంచి పనులు చేస్తున్నాడు. దేశానికి మంచి చేశాడో లేదో అది వేరే విషయం. ఎవరికి చెడు చేయట్లేదు, తన పాటికి తాను ఉన్నాడు. అట్లా ఉన్నా కూడా మనకి చాలా మంచిదే కదా, అది కూడా చాలా మంచిదే కదా. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? వాడిని కూడా మనం చక్కగా గౌరవించాలి. అది కాబట్టి ఏమైందనంటే అక్కడికి ఈ దేశం అనేది కూడా చాలా ముఖ్యం, ధర్మం అనేది కూడా చాలా ముఖ్యం. ఈ రెండింటినీ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఈ రెండింటినీ మనం, ఎందుకంటే ఇప్పుడు దేశం అని మాత్రం ధర్మాన్ని వదిలిపెట్టి ఒకటి దేశం అంటే అది అయ్యేది కాదు. దానికి ఒక ధర్మం, దేశం అనేది వ్యవస్థితంగా నడవాలంటే దానికి ఒక ధర్మం అనేటటువంటిది ఉండాలి. అదే ఇప్పుడు మన యొక్క సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అంటే ఇదేదో ఒకటి మన భారతదేశానికి మాత్రమే పరిమితం. ఈ ధర్మం యొక్క తత్వం ఏదైతే ఉందో ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటిది, అథవా ఇదేదో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. ఇది విశ్వవ్యాప్తమైనటువంటి ధర్మం. సరిగ్గా ఇందులో చెప్పబడినటువంటి తత్వాలని కనుక అర్థం చేసుకుంటే ఇందులో ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కడూ దీని ద్వారా శ్రేయస్సుని పొందవచ్చు. అటువంటి ధర్మం మన సనాతన ధర్మం. కాబట్టి ఈ ధర్మం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, దేశం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది.
కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రెండిట్లో కొంతమంది ఏం చేస్తున్నారు, వట్టి ధర్మం అని మాత్రం పట్టుకుంటారు, వేరే వాళ్ళని అనవసరంగా ద్వేషిస్తూ ఉంటారు. అంటే వాడు మనల్ని ఇప్పుడు ఇంకోళ్ళు మనకు గౌరవం ఇస్తే మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఇంకోటి మనకు గౌరవం ఇవ్వనప్పుడు అప్పుడు అవసరం లేదు, అప్పుడు మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇంకోటి మంచివాడైనా కూడా కేవలం ధర్మాన్ని మాత్రం పట్టుకుంటే ఇంకోటి మంచివాడైనా కూడా వాడిని ద్వేషించడం, వీడు కాదు కాబట్టి నా ధర్మం వాడు కాదు కాబట్టి వాడిని ద్వేషించాలి అనే భావన ఏర్పడుతుంది చాలామందికి. ఇది తప్పు. అథవా ఒక ధర్మాన్ని దేశంని మాత్రమే పెట్టుకొని ధర్మాన్ని వదిలేస్తే ఒక చోట ధర్మ విరుద్ధమైనటువంటిది జరుగుతున్నా కూడా మాకు దేశం ఒకటి ఉంటే చాలు, ధర్మ విరుద్ధం అయితే ఏమిటా అనేటటువంటి భావన ఏర్పడుతుంది. కాబట్టి రెండూ ఉండాలి, అంటే ధర్మము కావాలి, దేశము కావాలి. ఇది ప్రతి ఒక్క మనిషికి ఉండవలసినటువంటి భావన. ఈ భావనతో ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలి. అప్పుడు ఏమవుతుందనంటే దేశం అంతా చక్కగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, ఇటు ధర్మరక్షణ అవుతుంది, దేశ రక్షణ రెండూ అవుతున్నాయి. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ధర్మాన్ని ఆచరించేటప్పుడు కూడా దేశం యొక్క పరిస్థితులు మనకు చాలా అవసరం. ఇప్పుడు ఉదాహరణకి ఇటీవల ఒక 2 సంవత్సరాల పాటు దగ్గర ఒక 2 సంవత్సరాల పాటు దేవస్థానాల్లో ఉత్సవాలు అవన్నీ కూడా పెద్దగా చేయలేకపోయారు. ఎటువంటి పరిస్థితి ఏర్పడేది అది అందరికీ తెలుసు. ఎవరు ఇంట్లోంచి బయటికి రావడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ పెద్ద పెద్ద ఉత్సవాలు, దేవుడి ఉత్సవాలు అవన్నీ కూడా ఎలా చేసేది? లేదు మేమేమైనా సరే చేస్తామని చెప్పి బయటకు వస్తే ఏమో దానివల్ల మనకే ఇబ్బంది కలుగుతుంది. అటువంటి పరిస్థితి ఉండింది. అప్పుడు ఏం చేశాం? అలాంటప్పుడు ఏదో ధర్మాచరణ మొత్తం వదిలేయడం కాకుండా దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కావాల్సినటువంటి ధర్మాచరణ అందరూ చేశారు. కాబట్టి ఏమైంది? దేశ పరిస్థితుల్ని చూసుకొని ధర్మాచరణ చేయాలి. అది కూడా అంటే ధర్మాచరణలో మనం ఉన్నటువంటి దేశానికి, ధర్మానికి, ఆ దేశ పరిస్థితికి కూడా ఒక పాత్ర ఉంది, ఒక అంశం ఉంది, దాన్ని చూసుకొని చెయ్యాలి. అలాగే దేశం చక్కగా నడవాలంటే ధర్మానికి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రముఖ పాత్ర దాంట్లో ఉంది. ఇదంతా చూసుకొని మనం చేస్తే అప్పుడు దేశం చక్కగా అభివృద్ధి చెందుతుంది, అందరూ కూడా సామరస్యంగా ఉండగలుగుతారు, ఎక్కడ ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా అందరూ కూడా చక్కగా ఉండగలుగుతారు. అయితే అది చేయకపోవడం, చాలామంది పెద్ద పెద్ద స్థానాల్లో కూర్చున్న వాళ్ళకి ఇటువంటి భావన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అటువంటి భావన కొంతమందిలో మాత్రమే మనకు కనబడుతుంది. వాళ్ళ ద్వారా ఏదో మంచి జరుగుతోంది, దానికైనా మనం సంతోషించాలంతే. కానీ అందరికీ అటువంటి భావన అవసరం, ఇంకా చాలామందికి అటువంటి భావన అవసరం. ఇటువంటి భావం ఉన్న వాళ్ళు అన్ని చోట్ల వస్తే ఈ ఈ మతాలు వీటికి అతీతంగా అందరికీ కూడా మంచి జరుగుతుంది. అలాగని మతాలను వదిలిపెట్టడం అని కూడా కాదు, వాళ్ళ మతాలని వాళ్ళు ఆచరించుకోవాలి. ఇప్పుడు ఏమిటంటే మనదాన్ని మనం ఆచరించాలి, వేరే వాళ్ళని ఆదరించాలి, రెండూ ఉండాలి. మనదాన్ని మనం ఆచరించాలి, ఇంకోడిని ఆదరించాలి. అది ఎంతవరకు? వాడు మనల్ని ఆదరించినంత వరకు మనం వాడిని ఆదరించాలి. అలాగని ఊరికే అనవసరంగా ఇప్పుడు వాడు వచ్చి మీ గొంతు పిసుకుతున్నాడు, మీరు మాత్రం ఇంకా వాడిని ఆదరించాలని ఏం లేదు, అట్లా అవసరం లేదు, అలా అక్కర్లేదు. వాడు మిమ్మల్ని ఆదరించాలి, ఎలాగైతే మీరు వాడిని ఎలాగైతే చూస్తున్నారో వాడు మిమ్మల్ని అలాగే చూడాలి, మిమ్మల్ని ఆదరించాలి. అప్పుడు మీరు వాడిని ఆదరించాలి. అలా అందరూ కూడా ఉండాలి. కాబట్టి మనదాన్ని మనం ఆచరించాలి, ఇతరుల్ని ఆదరించాలి. ఇలా చేసుకుంటూ పోతే ఎక్కడా కూడా మనకి ఎప్పుడూ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే ఉండదు. ఈ వైషమ్యాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశమే లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ ధర్మాల్ని వాళ్ళు హాయిగా ఆచరించుకుంటూ, ఎవరిని హింసించకుండా వాళ్ళ ధర్మాల్ని వాళ్ళు ఆచరించుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ దేశం, ఈ ధర్మం, ఈ రెండిటి మీద అలాగని ఇప్పుడు ఊరికే వేరే వాళ్ళని ఏదో బలవంత పెట్టడం, వాళ్ళని మభ్యపెట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి. చాలా చోట్ల ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. నీది సరిగ్గా లేదు, నీ ధర్మం సరికాదు, ఇట్లాంటివన్నీ చెప్పడం, ఏదేదో చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి, చాలామంది చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. కాబట్టి ఈ భావన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అదే రకంగా ఈ ధర్మము, భగవంతుడు అనే దాని గురించి ఒక భయం అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. సరే, భగవంతుడు అలా ఉన్నా కూడా నీ మనస్సుకి, నీ ఆత్మసాక్షికైనా నువ్వు భయపడాలి. ఇది ప్రతి ఒక్కడికి ఉండాలి. ఇది లేదు, అందరూ చేస్తున్నారు కదా నేను చేసేస్తా ఏమవుతుందా అని అంటే, అందరూ చేస్తున్నారు సరే నేను ఒక్కడిని పైగా ఇంకో మాట అంటారు, నేను ఒక్కడిని సరిగ్గా ఉండడం వల్ల అంతా మారిపోతుందా అంటారు. నువ్వు ఒక్కడివి సరిగ్గా ఉండడం వల్ల మారకపోవచ్చు, ఇవాళ మారకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఎక్కడైనా ఒక చోట నుంచి కదా మార్పు అనేది మొదలవ్వాలి, ఎక్కడో ఒక చోట నుంచి మొదలవ్వాలి. నువ్వు ఒక్కడివి సరిగ్గా ఉంటే నిన్ను చూసి 10 మంది తయారవుతారు, చక్కగా ఉంటారు, వాళ్ళని చూసి ఇంకో 10 మంది చక్కగా ఉంటారు, ఇదంతా అవుతుంది. కాబట్టి ఇది సాధ్యం, ఇదేం అసాధ్యమైనటువంటిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడికి, ధర్మానికి, కనీసం వాళ్ళ ఆత్మసాక్షికైనా భయపడాలి. నేను చేస్తున్నది తప్పు, ఇది చేయకూడదు, ఇది మంచి, నేను దీన్ని చెయ్యాలి అనేటటువంటి విషయాల్ని ప్రతి ఒక్కరు కూడా చక్కగా తెలుసుకోవాలి. అదే రకంగా దేశంలో ఉండేటటువంటి
వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ అందరూ కూడా చక్కగా క్షేమంగా ఉండడం కోసం కావాల్సినటువంటి పనులు జరగాలి. అంటే ఇప్పుడు ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం దొరుకుతోందా, వాళ్ళ జీవనానికి కావాల్సినటువంటి వ్యవస్థ దొరుకుతోందా, వాళ్ళ చదువులు వాటికి కావాల్సినటువంటి వ్యవస్థ జరుగుతోందా, దీన్ని గమనించాలి. నాయకులు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా దీన్ని విశేషంగా గమనించాలి. దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలి. అంటే అలాగని ఊరికే వాళ్ళకి ఏమీ లేకుండా ఊరికే వాళ్ళకి ఇస్తూ ఉండడం అని కూడా అర్థం కాదు. ఎవరి ఏం పని చేయగలరో వాళ్ళకి ఆ పనిని ఇచ్చి దానికి తగినటువంటి ఫలితాన్ని వాళ్ళకి ఇస్తే చాలు. దేశంలో ఊరికే అలాగనే ఏదో అనవసరంగా ఏదేదో ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళని ఊరికే కూర్చోబెట్టి అది తీసుకొని ఇవ్వాల్సిన పని లేదు. ఎవరి పని వాళ్ళకి ఇచ్చి, ఎవరు చేయగలిగిన పనిని వాళ్ళకి అప్పగించి వాళ్ళకి ఆ వ్యవస్థని కల్పించి వాళ్ళే సంపాదించుకునేట్టుగా హాయిగా వాళ్ళు ఉండేట్టుగా చేస్తే చాలు. అటువంటి చేయాలి. అంటే ఈ దేశము ధర్మం ఈ రెండిటి పట్ల శ్రద్ధ ఉండాలి. అదే రకంగా జనాలు ఎవరైతే ఉన్నారో, దేశ ప్రజలు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి పనులను వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు చేయగలిసినటువంటి పనులను వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన దాన్ని వాళ్ళకి ఇస్తే చాలు. అప్పుడు వీళ్ళేంగా ఇదే ఊరికే అనవసరంగా అది తీసుకోండి ఇది తీసుకోండి ఊరికే అనవసరంగా అదంతా వీళ్ళు స్వార్థం కోసం చేస్తున్నారు. వాస్తవంగా అలా చేయక్కర్లేదు. ఊరికే ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి కావాల్సిన పనిని వాళ్ళకి ఇస్తే చాలు. వాళ్ళే సంపాదించుకుంటారు. వాళ్ళకి కావాల్సిన పనిని వాళ్ళు సంపాదించారు. అయితే ఆ వ్యవస్థ లేకపోవడం వల్ల చాలామంది కష్టపడాల్సి వస్తుంది. అలాంటివి కూడా ఇంకా విశేషంగా జరుగుతున్నాయి. ఇంకా బాగా అలాంటివన్నీ కూడా విశేషంగా జరగాలి. చాలా మంచి విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన దేశంలో చక్కటి అభివృద్ధి, ఇదివరకటి కాలంలో లేనటువంటి ఒక విశేషమైనటువంటి అభివృద్ధి ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా ఇప్పుడు మన దేశం అంటే అందరికీ ఒక గౌరవం ఉంది, భయము ఉంది. అటువంటి స్థితికి వచ్చింది ఇప్పుడు. ఏదో చులకనగా చూడటం కాకుండా ఇప్పుడు అందరికీ భయము ఉంది, గౌరవం ఉంది. అటువంటి స్థితికి వచ్చింది ఇప్పుడు మన దేశం. ఇది చాలా విశేషం. ఇది ఇదే రకంగా కొనసాగాలి. ఇదే రకంగా కొనసాగుతుంటే చాలా మంచిది. చివరగా గురువుగారు, నా ఆసక్తి కోసం అడుగుతున్నాను గురుగారు. ఈ పీఠంలో విరాజిల్లినటువంటి జగద్గురువులందరూ కూడా ఒక్కొక్క జగద్గురువు గురించి లోతుగా వారి చూస్తే ఎన్నెన్నో ఆసక్తికర విషయాలు దొరుకుతాయి. నాకు ఈ మధ్య నేను చార్ధామ్ యాత్ర కానీ బదరికి వెళ్ళాను, కేదార్నాథ్కి వెళ్ళాను. అక్కడికి వెళితే -2 డిగ్రీస్లో ఉంటే ఎన్ని స్వెటర్లు వేసుకున్నా, ఎన్ని శాలువాలు కప్పుకున్నా మేము తట్టుకోలేకపోయాం. కానీ బదరీ పీఠాధీశ్వరులు, అదేవిధంగా ద్వారకా పీఠాధీశ్వరుల పీఠాధిరోహణ సందర్భంగా తమరు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ అన్ని రకాలైనటువంటి ఆ శీతలాన్ని తట్టుకునే స్థితిలో ఉంటే తమరొక్కరు మాత్రమే ఇక్కడ మాకు ఎలా దర్శనమిస్తారో, ఎలా ఉంటారో అక్కడ ఉంటారు. ఈ రకమైనటువంటి గొప్పదనం అంటే నేను తమరిగా కాకుండా ఈ పీఠం యొక్క వయసు మాకు అక్కడ కట్టనట్టు కనిపించింది. ఇంకా పూర్వ అనేక కనిపిస్తాయి. అది ఎలా సాధ్యం గురువుగారు? మా గురువు గారు, వాళ్ళ గురువులు, ఈ పరంపరలో వచ్చినటువంటి గురువులు వాళ్ళందరూ కూడా మాకు చేసినటువంటి అనుగ్రహం. వారు ఎన్నో తపస్సులు అవన్నీ కూడా చేసి, అందులోనూ ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేవి అప్పటి కాలంలో. ఆ లెక్కలో చూస్తే ఇప్పుడు మనం చాలా మంచి స్థితిలో ఉన్నట్టే. వెనకటి కాలంలో పరదేశాల నుంచి వచ్చి వాళ్ళు చేసినటువంటి ఆక్రమణలు, ఆ దౌర్జన్యాలు అవన్నీ కూడా మనం ఇతిహాసంలో పఠిస్తే అప్పటి సందర్భంలో కంటే ఇప్పుడు చాలా మంచి సందర్భంలో ఉన్నట్టే మనం దాంతో పోలిస్తే. కానీ అటువంటి సమయంలోనూ వారందరూ కూడా మా పూర్వాచార్యులు, గురువులు వారందరూ కూడా చేసినటువంటి అఖండమైన తపస్సు అదేదైతే ఉందో అది మాకు అటువంటి సామర్థ్యాన్ని కలిగిస్తోంది. వారి యొక్క సామర్థ్యమనే నేను చెప్పాలనుకుంటున్నాను. మా గురువుగారి యొక్క సామర్థ్యం, వారి అనుగ్రహం. ఒకసారి మా పరమగురువు జగద్గురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వారి జీవన చరిత్రలో ఒక ఘట్టం ఉంది, ఒక సందర్భం ఉంది. వారు ఒకసారి తమ గురువులు ముక్తులైన తర్వాత, చంద్రశేఖర భారతీ స్వామి వారు 1954లో వారు ముక్తులైన తర్వాత, దేహత్యాగం చేసిన తర్వాత 56వ సంవత్సరం నుంచి మా పరమగురు అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఒక విజయయాత్రను సంకల్పించారు. వారు విజయయాత్రకి బయలుదేరే ముందు కొంతమంది మాట్లాడుతూ ఫలానా వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, అప్పుడు ఉండేవాడు. ఆయన అన్నట్ట, ఈయన యాత్రలు చేయగలుగుతాడు, యాత్రలకు వెళ్తే ఏమవుతుంది, ఈయన వల్ల ఏమవుతుంది, ఏదో ఇక్కడే ఉంటే ఏదో పర్వాలేదు, బయటకంతా యాత్రలకంతా పోతే ఈయన వల్ల ఏమవుతుంది, ఏమిటి అని ఏదో అన్నట్ట ఆయన. ఆ వాక్యం వారి చెవిన పడింది. దాన్ని పట్టించుకోలేదు, యాత్రకి బయలుదేరారు. 1956లో యాత్రకి బయలుదేరి 6 సంవత్సరాల పాటు యాత్ర చేశారు. 1962 వరకు యాత్రలు చేశారు. వరుసగా 6 సంవత్సరాలు శృంగేరిలో లేరు.
వారు చాలా యాత్రలు చేశారు. 1956 నుంచి 62 వరకు యాత్రలు చేశారు. మళ్ళీ 64లో బయలుదేరి ఇంకో 4 సంవత్సరాలు యాత్ర చేశారు. ఆ యాత్రలోనే ఆ రెండోసారి 4 సంవత్సరాల పాటు యాత్ర చేస్తున్నప్పుడే 1966లో వారు ఉజ్జయినిలో ఉన్నప్పుడు మా గురువు గారు తమ ఊరి నుంచి బయలుదేరి వారి దగ్గరికి వెళ్ళారు. అలా యాత్ర చేశారు. ఆ యాత్ర అంతా 6 సంవత్సరాల పాటు యాత్ర అంతా జరిగి వారు శృంగేరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి భయపడిపోయాడు. వీరి యాత్ర బయలుదేరేటప్పుడు నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను, ఎంత తప్పు మాట ఆడాను, నేను చాలా పొరపాటుగా నేను మాట్లాడాను అని చెప్పి ఆయనకు చాలా ఇదైపోయి వారు ముందుకు రావడానికి ఆయన చాలా సిగ్గుపడ్డాడు. ఇంత గొప్పగా యాత్ర జరిగింది, 6 సంవత్సరాల పాటు యాత్ర జరిగిందే, ఎంత గొప్పగా జరిగింది, నేను ఎలా వారి సామర్థ్యం తెలుసుకోలేక ఇలా అన్నానే నేను అని చెప్పి ఆయన చాలా పశ్చాత్తాపడ్డాడు. తప్పయింది అని చెప్పి వచ్చి నమస్కారం చేశాట. అదే అధిష్టానంలో యాత్ర అంతా ముగించుకొని మొట్టమొదటి అధిష్టానానికి వెళ్ళి గురువులు దర్శనం చేయడం అనేది ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మా పరమ గురువులు ఆయనతో చెప్పారట, ఇంత యాత్ర జరిగింది, ఇప్పుడు మీరు అన్నారు ఏం చేయగలుగుతారు ఈయన అని మీరు అన్నారు, కానీ ఈ యాత్రకి నేను బయలుదేరే ముందు నేను ఏం చెయ్యాలన్నా కూడా దానికి మా గురువుల అనుగ్రహం మాకుంది. కాబట్టి ఈ యాత్రకి నేను బయలుదేరే ముందు మా గురువుగారు ఎంతో ఒక సముద్రంలో అంత తపస్సు చేసి ఇక్కడ పెట్టారు. వారి యొక్క సన్నిధిలో దాంట్లోంచి ఒక చిన్న పాత్రలో నేను వారి అనుగ్రహాన్ని తీసుకొని వారి తపస్సును తీసుకొని నేను బయలుదేరి ఈ యాత్ర అంతా చేసి వచ్చాను. కాబట్టి ఇక్కడ మేము ఏం సాధన చేసినా మా గురువుల అనుగ్రహం మాకుంది, దాని ద్వారా మేము ఇది చేస్తున్నాం అని వారప్పుడు చెప్పారు అని ఒక సందర్భం వారి జీవన చరిత్రలో ఉంది. వారు చేసి మా కోసం చాలా తపస్సులు చేసి అక్కడ ఉంచారు. ఆ తపస్సును తీసుకొని మేము ఈ పనులన్నీ చేస్తాం. మేము ఏం చేయగలిగినా ఆ తపస్సును తీసుకొని మేము ఇదంతా చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ 6 సంవత్సరాల పాటు మేము ఇంత పెద్ద యాత్ర చేశాము అని అంటే వారు చేసినటువంటి తపస్సులోంచి కొంత తపస్సుని మాతో పాటు తీసుకెళ్ళి ఇంత చేయగలిగాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయగలుగుతాం, నేనేం చేయగలుగుతాను అనేదాన్ని పక్కన పెట్టి మా గురువులు మాకేం ఆదేశం చేశారు, వారు మాకు ఏం చేయమని చెప్పారు, అది చేయడం మా కర్తవ్యం. వారు మనకి చెప్పారు ఇది ఇలా చెయ్యాలి అని చెప్పారు, దాన్ని చేయడం మన కర్తవ్యం. దానికి వారి అనుగ్రహం ఉంది. వారు చెప్పారు అని అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నువ్వు చెయ్యి అని చెప్పి ఆదేశించారు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని పెట్టుకొని మనం ఆ పనులను చెయ్యాలి. అదే రకంగా ఇందుకే నేను అప్పుడు మా గురువుగారితో 2017 సంవత్సరంలో తమిళనాడులో తమిళనాడు కేరళ 2 చోట్ల యాత్ర జరిగింది. ఆ తర్వాత ఆంధ్రదేశంలో యాత్రకి నేను 18లో వచ్చాను. ఆ 18 యాత్రకి వెళ్లే ముందు మా గురువుగారు నాకు ఆదేశించారు. నేను ఫాల్గుణ మాసంలో యాత్రకు బయలుదేరాను. నేను నవరాత్రులప్పుడు మా గురువుగారు మాకు ఆదేశం చేశారు, ఇంకా మేము ఇంకెక్కడికి యాత్రలకు వచ్చేది లేదు, ఇక మేము యాత్రలన్నీ ఆపేస్తున్నాం, ఇంకెక్కడికి యాత్రకు వచ్చేది లేదు, ఈ ఆంధ్రదేశానికి వెళ్ళినప్పుడు మేము వచ్చేది లేదు, నువ్వు మాత్రం వెళ్ళాలి అని నాకు చెప్పారు. అప్పుడు నేను అడిగాను, మా గురువుగారిని అయ్యో మీ గురువుగారు రాకపోతే నేను ఒక్కడిని ఎలా వెళ్ళేది అని చెప్పి నేను అడిగాను. అప్పుడు మా గురువుగారు చెప్పారు, మేము ఎప్పుడు నీతో పాటే ఉన్నాం, అవును అని చెప్పారు. అదే రకంగా చాలామంది వచ్చి అడిగారు మా గురువుగారిని, తమరు రాకపోతే ఎట్లా, వారు వస్తే మాకు సంతోషం, కానీ తమరు వస్తేనే మాకు చాలా సంతోషం, వస్తే ఇంకా సంతోషం మాకు అని అంతా అన్నారు. అప్పుడు మా గురువుగారు ఒక మాట అన్నారు, ఏమిటంటే అది వారి నోటి నుంచి వచ్చింది, నేను నా గొప్పదనం చెప్పుకోవడం కాదు, వారు అన్నటువంటి మాట. అప్పుడు మా గురువుగారు ఒక మాట అన్నారు, ఏమిటంటే మా శిష్యుల్ని మేము పంపిస్తున్నాం, మా శిష్యులు వస్తే మేము వచ్చినట్టే అని ఒక మాట అన్నారు. ఆ ఒక్క మాట మొత్తం యాత్రను నడిపించింది అని నా భావన. అంటే నా గొప్పదనం చెప్పుకోవడం కోసం నేను చెప్పట్లే, వారు ఈ అనుగ్రహపూర్వకంగా ఈ మాటను అన్నారు కాబట్టి ఆ మాట మొత్తం నడిపించింది అనేటటువంటిది అది మా యొక్క భావన. అదే రకంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ బద్రీ యాత్రలోనూ వాళ్ళు అప్పుడు ఆయన అవముక్తేశ్వర స్వామి అథవా సదానంద సరస్వతి స్వామి వాళ్ళిద్దరు కూడా వచ్చి మా గురువుగారిని అడిగారు, తమరు వచ్చి మాకు పట్టాభిషేకం జరిపింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ గురువు గారికి అంటే ఆయన స్వరూపానంద సరస్వతి స్వామి వారికి మా పరమ గురువులు వారిద్దరూ ఆ పట్టాభిషేకం చేశారు ఇప్పుడు ద్వారకలో. అప్పుడు అట్లా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు మా గురువు మేలాగో ఇప్పుడు యాత్రకు ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు కాబట్టి ఆయన వస్తే మేము వచ్చినట్టే అని ఒక మాట చెప్పారు. కాబట్టి దాని ప్రకారంగా అదంతా జరిగింది అనేటటువంటిది మా భావన. కాబట్టి మా పూర్వ ఆచార్యులు గురువులు వారందరూ కూడా ఎంతో తపస్సును చేసి పెట్టారు. ఆ తపస్సుతో ఇవన్నీ ఏమేమి మంచి పనులు, ఏమేమి గొప్ప పనులు, ఇవేమి జరుగుతున్నాయో ఇవన్నీ కూడా వారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం. చాలా అద్భుతం, పరమాద్భుతం. అది జగద్గురువుల వాణి. సనాతన ధర్మం, అద్వైత సిద్ధాంతం, ఆదిశంకరుల యొక్క అద్వైత సిద్ధాంతం యొక్క వైశిష్ట్యం, అంతేకాకుండా శృంగేరి వైభవం,
దేశ హితం కోసం పాలకులు దేశం ధర్మాన్ని అనువర్తింపజేయాలి. ఇంకా గురు పరంపరగా ఆ గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడ పీఠాధిపతులుగా విరాజిల్లిన ప్రతి ఒక్కరి యొక్క ఈ గొప్పతనం కానీ, వారిలో ఉండే ధర్మనిష్ట కానీ, అనుష్ఠాన బలం కానీ, ఇవన్నీ ఎంత గొప్పగా ఉంటాయి అనే దానికి కూడా అనేక తర్కణాలు గురువుగారు తెలియజేసి, అంతేకాకుండా సమాజంలో సనాతన ధర్మాన్ని ఎవరు అనువర్తింపజేయాలి, ఏం చేయాలి, సనాతన ధర్మమే సర్వశ్రేయోదాయకం, అది మన ధర్మాన్ని అనుసరించండి, ఇతరులను ఆదరించండి అనేటువంటి గొప్పనైనటువంటి అనేక విషయాలను వారు సెలవిచ్చి, నిజంగా శృంగేరి దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం యొక్క జగద్గురువుల యొక్క గొప్పతనం ఏంటో ఈ యొక్క ముఖాముఖి ద్వారా జగద్గురువులు అనుగ్రహించారు. జగద్గురువుల యొక్క వాణి మనల్ని ఆనందభరితులను చేసింది. ఈ ఇంత విలువైన సమయాన్ని గురువుగారు అనేక కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ సువర్ణ భారత్ సందర్భంగా ప్రత్యేకంగా నేను వారిని అభ్యర్థించినందుకు, వారు ఇంత గొప్పగా సెలవిచ్చినందుకు నా జీవితం ధన్యమైంది. మేము కూడా ఇంతటి మహానుభావులైనటువంటి శారదాంబ స్వరూపం, ఆదిశంకరుల స్వరూపం, పరమేశ్వర స్వరూపంగా విరాజిల్లుతున్న శృంగేరి జగద్గురువులు మేము జీవించి ఉండగా అలాంటి గురువులను చూస్తున్నామనేటువంటి భాగ్యం, ఒక్కసారి వారిని తలుచుకున్న ఏ క్షణమైనా మేము ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఏ రకమైనటువంటి భావనలో ఉన్నా, ఒక్కసారి గురువు గారిని మనసులో తలుచుకుంటే చాలు మాకెంతో సాంత్వన కలుగుతుంది. మా కాదు, భక్త కోటి మొత్తానికి సాంత్వన కలుగుతుంది. అలాంటి మహానుభావులు జగద్గురువుల ఉండడం ఇది నిజంగా పూర్వజన్మ సుకృతం. ఇంతసేపు మనల్ని అనుగ్రహించి ఇన్ని మంచి మాటలు చెప్పినటువంటి గురువులకు మరోమారు సాష్టాంగ ప్రణామాలు ఇస్తూ, మీ అనుగ్రహం, మీ యొక్క తరవ మమ్మల్ని ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో నడిపించి మా అందరినీ కూడా ధర్మం వైపు అనుక్షణం కూడా అదేవిధంగా నడిపించేలా మీరు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు గురువుగారు. నమస్తే.